Good Yes, sir. morning, Good all of morning, you. sir. Good All of you, morning. good morning, sir. హ్యాపీ భోగి సార్ అందరికి. Same to sir, same to. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే, ఆశీర్వాదం సార్, మీరు హ్యాండ్ రైజ్ చేశారు. వెల్కమ్ సార్, వెల్కమ్. సిహెచ్ ఆశీర్వాదం సార్, వెల్కమ్ సార్. మీరు హ్యాండ్ రైజ్ చేశారు, అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాం, మాట్లాడండి. ఓకే సార్, అశ్వత్ నారాయణ సార్, మీకు కూడా అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాం, హ్యాండ్ రైజ్ చేశారు. వెల్కమ్ సార్. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మన పివిసి మెటా కుటుంబ సభ్యులందరికీ మంచి ఈ ఏడాది మంచి విజయాలు రావాలంటని కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు చెప్తా ఉన్నాను సార్. సంక్రాంతి శుభాకాంక్షలు. ఎస్ సార్, ఎస్ సార్, మీకు కూడా సార్. సేమ్ టు యూ సార్. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. హ్యాపీగా ఉండాలి సార్ అందరు. ఓకే సార్, ఓకే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఉంటాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్, వెల్కమ్. సంజీవప్ప వెల్కమ్ హ్యాండిల్ చేసినట్టున్నారు. వెల్కమ్ సార్, అందరికి నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సూపర్ సార్, సూపర్. సో హలో. ఎస్ సార్, వెల్కమ్ సార్. రాజేష్ సార్కి నమస్తే సార్. నమస్తే సార్, నమస్తే. బాగున్నారా? కోట శ్రీనివాస్ గారికి మరియు ఈ కోవిడ్ మీటింగ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా భోగి శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సేమ్ టు యూ సార్, సేమ్ టు యూ సార్, మీకు కూడా సార్. సార్ నేనైతే ఒకటి అనుకున్నాను, ఈ మన పెర్లవిన్ పివిసి మెటా సభ్యులందరూ కూడా సమాజంలో ఫైనాన్షియల్ అడ్వైజర్ గా సమాజానికి ఎంతో మేలు చేస్తామని అనుకుంటున్నాను. మన వల్ల మేలు జరుగుతుంది. ఇంత పేషెన్స్, సార్, ఇంత మనం నేర్చుకుంటున్నాం కదా, దాని వల్ల. అవును సార్. మన దేశంలో 140 కోట్ల మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా రాబోయే దినాల్లో మన ద్వారా పెర్లవిన్ పివిసి మెటా కుటుంబ సభ్యులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సబ్జెక్ట్ తెలుసుకొని రోజు రోజుకి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇస్ పవర్, ఆ నాలెడ్జ్ అనేది మనం తీసుకుంటూ రోజు రోజుకి ఈ పెర్లవిన్ పివిసి మెటా యొక్క అప్డేట్లు రోజుకి మంచి అప్డేట్లు వస్తున్నాయి. కాబట్టి సమాజంలో మనమంతా కూడా సమాజంలో ఫైనాన్షియల్ అడ్వైజర్గా పనిచేసుకుంటూ మన పెర్లవిన్ పివిసి మెటా రోజుకి 100, 200, 500, 1000, 10,000, కోటి ఆ విధంగా అంచెలంచెలుగా ఎదుగుతుందని నేనైతే మనస్ఫూర్వకంగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. 100% మేబీ అలా జరగాలని కోరుకుందాం. మంచిదే కదా, మంచి విషయాలు పర్లేదు, కోరుకుంటాం, తప్పలేదు. ఓకే. సో ఎందుకంటే ముందుగా మనము మంచి ఒక లెవెల్కి వెళ్ళాలి అనేది ఆలోచన 100%. సో మీరు అన్నట్టుగా ముందుగా మనం అలా వెళ్తే కనుక సో మనం ఇంకొకరికి మనం ఏదైనా అడ్వైజ్ ఇవ్వడానికైనా మనకు ఉంటుంది. సో నో ప్రాబ్లం, మంచిది సార్. సో థ్యాంక్ యూ సార్. మీ యొక్క ఆలోచన బాగుంది. నో ప్రాబ్లం సార్. సో మై పార్ట్నర్స్, సో నిన్న మనము కొన్ని అనుకున్నాము. ఎవరికైనా డౌట్స్ ఉన్న వాళ్ళు, టైం కాలేదు, ఇంకా టైం అయితే కావమంటారా? నో ప్రాబ్లం. ఎనీవే, సో మనం నిన్న ఒక విషయాన్ని గురించి చెప్పుకోవడం జరిగింది. ఏంటంటే సో డౌట్స్ క్లారిఫై చేయడానికి ప్రయత్నం చేద్దామని అనుకున్నాం అనమాట మనసులో. సో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది
మరి మీకు మీ డౌన్ టీం నుంచి కావచ్చు, లేకపోతే మీకు కావచ్చు, ఏదైనా డౌట్ ఉంటే మీరు అడగచ్చు అని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఎస్, వీఆర్ రెడీ టు ద మనం చెప్పడానికి మేము రెడీ. బట్ మీకు ఏమైనా డౌట్ ఉన్న వాళ్ళు ఏమైనా రైజ్ చేసుకుంటే, మీ యొక్క నోటెడ్ చేసుకొని ఉంటే కనుక, సో మీరు కొద్దిసేపు అయిన తర్వాత మీరందరూ సో ఆ యొక్క రాసుకున్న ఏదైతే ఉందో మీరు నోట్ చేసుకున్న డౌట్స్ ఉంటే ఏమన్నా అంటే అడగడానికి ప్రయత్నం చేయండి. ఓకే. సో ఎనీవే ఈరోజు కొద్దిగా మనకి పీవీసీ మెటా కూడా కొంచెం డౌన్ఫాల్ అయింది. తర్వాత వేరే పెద్ద కూడా మార్కెట్ అనేది కొంచెం డౌన్ఫాల్ అవడం జరిగింది. ఓకేనా. సో చాలా ఈరోజు డౌన్ఫాల్ జరిగింది. కొంతవరకు ఈరోజు చాలా మంది ఇట్లా అంటే మార్కెట్ అనేది ఈ విధంగా పడదా అని చెప్పేసి అనుకోము. ఒక్కొక్కసారి అలా ఉంటుంది, మరి ఒక్కొక్క రోజు ఫుల్ లేసిపోతుంది, ఒక్కోసారి అలా డౌన్ ఫాల్ అవుతుంది, డౌన్ అవుతుంది. ఓకే, అలా జరుగుతుంది. అంటే క్రిప్టో అంటే అందరికీ చూడండి, ఇక్కడ పూర్తిగా స్క్రీన్ షాట్ అవుతుందా? ప్లీజ్ అవుతుంది సార్. ఓకే, థ్యాంక్ యూ. అవుతుంది. చూడండి, ఇక్కడ బీటీసీ మనం చూస్తే ఈరోజు 90కి కూడా వెళ్ళింది, మళ్ళీ కొద్దిగా ఇప్పుడు కొద్దిగా అంతా పుంజుకుంది. ఓకేనా. సో చూడండి, 89 దాకా వెళ్ళింది సార్. సారీ 89 వరకు కూడా ఈరోజు 89,258 కూడా అది చూడండి. అక్కడ విక్ ఎలా ఉందో చూడండి కింద ఇక్కడ. సో ఇది వెరీ డేంజరస్ అనమాట. అంటే తెలియకపోతే ఇది తెలిసి రాదు కూడా, నాకు ఇది తెలిసి రాదు కూడా. చూడండి, అది బాడీ కూడా తయారవ్వలేదు. సో ఒకసారి ఏ విధంగా డౌన్ ఫాల్ అయింది చూడండి. సో ఈ టైంలో కొద్దిగా పైకి వెళ్ళి ఆ విధంగా డౌన్ ఫాల్ అవుతుంది అని చెప్పేసి ఎవరు కూడా నన్ను అడిగితే, అంటే చాలా ఎక్కువ అంటే సీనియర్స్ పర్సన్ కి మాత్రమే ఇది గెస్ చేయగలడేమో కానీ మిడిల్ పర్సన్ లేదా అప్పుడప్పుడు చేస్తున్న పర్సన్ వచ్చేసి దీన్ని గెస్ చేయడు. ఖచ్చితంగా చెప్తున్నాను ఇది. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ టైంలో మేబీ తను ఫ్యూచర్ ట్రేడింగ్ కావచ్చు, ఫ్యూచర్ ట్రేడింగ్ లగిన హైకి వెళ్ళొచ్చేమో అని కనుక అతను సెట్ చేసుకుంటే, ఇక్కడ ఏమైంది, డౌన్ ఫాల్ లోకి వెళ్ళిపోయింది. అది కూడా ఎంత వెళ్ళిపోయింది. ఓకే, తన దగ్గర అమౌంట్ ఉంటే పర్వాలేదు. సో అమౌంట్ లేకపోతే, లిక్విడేషన్ లేకపోతే ఒక చిటికలో లేసిపోతాయి అమౌంట్. సో చూసారు కదా, ఇలా ఉంటుంది. మరి ఇదే $1 lakh $2,000 వరకు వెళ్ళింది కదా సార్. ఇక్కడ మనం ఇన్ఫో చూస్తే కనబడుతుంది. $1,08,268 వరకు వెళ్ళింది. ఆల్ టైమ్ హై మొన్ననే 17వ తారీఖు నాడు డిసెంబర్ లో 1,08,000 పైన వెళ్ళింది. సో ఇక్కడ ఇప్పుడు 89 చూసుకుంటే ఎన్ని వేల డాలర్లు పోయింది సార్? అది ఒకసారి క్యాల్కులేషన్ అయ్యింది. 1,08,000 ఎక్కడ, 89,000 ఎక్కడ? 20,000 సార్. సో 20,000 ఎంత డాలర్స్ మంత్ కూడా కాలేదు, 1 month కూడా కాలే. సో ఆ విధంగా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. సో అంటే మనం అనుకుంటాం కదా కొంతమందికి, సో మన కాయిన్ ఎప్పుడు మన టోకెన్ ఎప్పుడు సెంట్రలైజ్ అవుతుంది అంటే ఒక మంచి ఎక్స్చేంజ్ లోకి వెళ్తుంది అని. అంటే ఎక్స్చేంజ్ లోకి వెళ్ళిన తర్వాత కూడా ఇదే ఉంటుంది సార్. మనం అనుకుంటున్నాం ఇప్పుడు వాళ్ళు కావాల్సినప్పుడు వాళ్ళ చేతిలో ఉంది తగ్గించడానికి, పెరిగించడానికి చెప్పి మనం అనుకుంటున్నాము. ఇప్పుడు మరి దీని చూసారు కదా సార్, ఇప్పుడు 1 month లో 20,000 ఇలా జరుగుతుంది. సో అంటే కొంతమందికి ఈ ఐడియా లేదు అన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఇక్కడ కొంతమందికి మాత్రమే చెప్తున్నాను, అంతే. చాలా మందికి ఉంటుంది ఇప్పుడు, ఎందుకంటే చాలా మంది మనము పీవీసీ మెటల్లోకి వచ్చిన తర్వాత చాలా మంది అన్ని నేర్చుకుంటున్నారు. నాకు కూడా కావాల్సింది కూడా అదే, అందరూ నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. సో ఇక్కడ చూసారా ఏ విధంగా
ఫాలింగ్ డౌన్ అయింది. సో అంటే నేను అనేది దీన్ని మనము మన పీవీసీకి కన్వర్ట్ చేసుకుంటే ఏంటంటే ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా మనం సంపాదించుకోవచ్చు సార్. ఇదే విధంగా అప్ అండ్ డౌన్ మనకు అవుతున్నది కదా, జరగాలి. కాకపోతే అప్ అండ్ డౌన్ జరగాలి, లేకపోతే ప్రాబ్లం. అంతే. స్టెబిలిటీగా నిలబడితే ప్రాబ్లం, ఏం చేయలేము. ఇక అక్కడ మనం కూడా ఆగాల్సిందే. తక్కువ రేటు ఉన్నప్పుడు కొనుక్కున్న వాళ్ళు ఆగాల్సిందే, ఎక్కువ రేటు ఉన్నప్పుడు ఏది జరగదు, అటు ఇటు జరగదు. సో ఇలా జరగాలి అనమాట. ఇలా అది కిందికి మీదకి వెళ్ళాలి, జరగాలి. సో ఇప్పుడు జరుగుతుంది కదా, ప్రజెంట్ సిచ్యువేషన్ జరుగుతుందా లేదా? జరుగుతుంది. సో మనం అనవసరంగా వర్రీ అవుతున్నాం. ఇక్కడ ఎప్పుడు వెళ్తుంది. చూసారా? ఇక చూడండి సార్, ఇక్కడ ఇది కూడా అలాగే డౌన్ ఫాల్ అయింది. చూడండి, 2920కి వెళ్ళింది. సో ఇది నేను 15 minutes పెట్టడం జరిగింది. 1 2 3 4 5 6 7 8 9 10 క్యాండిల్ చూడండి. అక్కడ కుడి సైడ్ నుంచి వెళ్ళి ఎడమ సైడ్కి వస్తే ఆ క్యాండిల్ చూడండి ఏ విధంగా పడిపోయిందో. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆడుకునేటప్పుడు కొద్దిగా ప్రాబ్లం అవుతుంది సార్. ఓకేనా? సో ఆల్ టైమ్ రికార్డ్ ఇది కూడా 14వ తారీఖు నాడు $4,891 దగ్గర $5,000 వరకు వెళ్ళింది. ఓకేనా? లోయెస్ట్ వచ్చేసి చాలా తక్కువ ఉంది, ఎందుకులే. ఓకే, సో ఇలా ఉంటుంది సార్. ప్రతిదీ ఇలా ఉంటుందని చెప్పడానికి నేను చెప్తున్నాను, అంతే, ఇంకోటి ఏం లేదు. దీన్ని మీరు రిలేటెడ్ పీవీసీకి వేసుకోండి. ఇదంతా మనకు అవసరం లేదు, మిమ్మల్ని చేయమని చెప్పడం కాదు నేను, లేకపోతే మిమ్మల్ని ఏదో అని కాదు నేను చెప్పేది. సో దీన్ని మనం కనెక్ట్ చేసుకోవాలా ఏదైతే ఉందో పీవీసీకి. సో ఒక మదర్ క్యాన్ అంటాం కదా దాన్ని మనం, ఏది పీవీసీ కాదు, బిట్ క్యాన్. సో ఒకటి డౌన్ ఫాల్ అవుతే దానికి అనుగుణంగానే అన్ని కూడా సో ఈ విధంగా విక్ అనేది ఎలా జరిగిందో, సోల్ చూసిన అలాగే జరిగింది, ఇథేరియం చూసిన అట్లనే అయింది, బిఎన్బి చూసిన అట్లనే అయింది. తర్వాత డాజ్ ఇక్కడ కనబడుతుంది, ఇంకా ఇది చూద్దాం. ఎస్, యాజ్ యూజువల్ గా ఇది కూడా అలాగే అయింది. సో ఎవ్రీథింగ్ ఫాలో ఆన్ దట్ బిట్ కాయిన్ XRP. ఓకే, ఇక్కడ కనబడే చూపిస్తున్నాను నేనేం మీకు ప్రమోట్ చేయట్లేదు, ఇది అది అని చెప్పేసి. ఎన్ని చూపిస్తే మరి ఎన్నిటి మీరు చేసుకున్నట్టు మీ ఇష్టం, అట్లని కాదు. సో జస్ట్ మొత్తం రెడీ, మొత్తం పడిపోయినాయి. చూసారు ఇక్కడ SUI, SIB, లింక్, WLD, AVX, ENA, DOT. సో ఇప్పుడు ఏదైనా చేయాలంటే చేసుకోవచ్చు. ఓకేనా? గెయినర్లు ఎవరున్నా చూసుకుంటే చిన్న టైమ్స్ ఉన్నాయి, CGPT, HORDLY, HERD, FR1, HMSTR. సో ఇది ప్లస్ లో కనబడుతుంది. దీన్ని మేము 0. ఎంత 9 ఒక 0 తక్కువ 9 మీద ఫ్యూచర్ లో కాదు కానీ స్పాట్ లో బై చేయడం జరిగింది. ఇది 9 పోవాలంటే సంవత్సరాలు పట్టేటట్టుంది. $110 పెట్టుకుంటే అది ఇప్పుడు $20, $25, $30 చూపిస్తుంది. $110 పెట్టి ఫస్ట్ డేనో సెకండ్ డేనో లేకపోతే అది ముగుతుంది కదా చెప్పేసి ఇంకా పైకి వెళ్తుంది కదా చెప్పేసి బై చేస్తే ఏమైంది, $110 ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ లో ఎంత చూపిస్తుందో ఒక చూసి చెప్తా. ఇదే మీకు జనరల్ గా నేను ఏదో ఊరికే చెప్పడం కాదు సార్, ఇది ట్రూ అనమాట. మనం అట్లా ఎప్పుడు కానీ జనరల్ గా సెషన్ మాట్లాడడం, ఎందుకంటే మీ అందరి టైం మనము ఇక్కడ తీసుకుంటున్నామంటే, మనం అందరినీ కలిపి మాట్లాడుకుంటున్నామంటే $110 పెట్టితే ఇప్పుడు 34.52 చూపిస్తుంది కదా. అంటే ఇప్పుడు మేము వాటిని సేల్ చేస్తే 34.52 అవుతుంది. సో చెక్ $110 ఎక్కడ, $30 లెక్క, $30 వేసుకున్నా కూడా ఎంత లాస్, 80, 70, 80, $80 లాస్ అవుతుంది. సో 8,000 పోయినట్టే కదా, వెయిట్ చేయాలా. సో అలాగే మనం అనుకుంటే అప్పుడప్పుడు పీవీసీ మీటర్ నేను కొన్నాను 5 ఉన్నప్పుడు, 6 ఉన్నప్పుడు, 3 ఉన్నప్పుడు, 9 ఉన్నప్పుడు, 2 ఉన్నప్పుడు, 1 ఉన్నప్పుడు, 12 ఉన్నప్పుడు అని చెప్పి మనం అంటుంటాం కదా.
అలా ఆగాలి, లేకపోతే ఇన్ బిట్వీన్ ఫ్లక్చువేషన్ జరుగుతున్నప్పుడు మనీ అనేది ఎర్న్ చేసుకోవాలి, అంతే కదా. ఇంకొక 5 నిమిషాల తర్వాత మీ అందరికీ డౌట్స్ ఉన్న వాళ్ళకి నేను పిలుస్తాను, లేదంటే నార్మల్ అవుతుంది. ఇంకో 5 నిమిషాల తర్వాత నేను అడుగుతాను అందరినీ. డౌట్ ఉన్న వాళ్ళు నేను మీకు క్వశ్చన్స్ రైజ్ చేయమని చెప్తాను. ఓకే, సో ఇక్కడ ఇలా ఉంటుంది అనమాట. మీకు డైరెక్ట్ కాయిన్ పేరు కూడా చెప్తున్నాను నేను, ఓకేనా. సో అంటే నేను చెప్పేది ఎందుకంటే అది కుంకుమని మీకు చెప్పట్లేదు, మళ్ళీ నేను దీన్ని ప్రమోట్ చేయట్లేదు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా అలా ఉంటుంది, ఇక్కడ కూడా అలాగా ఉంటుంది అని చెప్తున్నాను. సో డీటెయిల్ వస్తుందని చూస్తాను, అది ఏ రోజు కొన్నాము అనే డీటెయిల్ వస్తుంది ఇక్కడ, మరి నాకు ఐడియా లేదు, చూస్తున్నాను ఏ రోజు తీసుకున్నామని వస్తుందా. తగ్గులు కామన్ గా ఉంటాయి సార్, బయస్ సెల్లర్స్ ఉంటారు కాబట్టి అది మనకు క్లియర్ గా సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ప్రతిది కూడా లోయర్స్ గెయినర్స్ మనకి ఏ కాయిన్ చిన్న కాయిన్లు పెద్ద కాయిన్లకు సంబంధించి మొత్తం చూపిస్తున్నారు సార్. అదే కదా సార్, ఎందుకంటే దీన్ని మనము పీవీస్ కి కన్వర్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే చెప్తున్నాను అనమాట. అంటే హెచ్చు తగ్గులు అనేది కామన్. ఇప్పుడు మనం అనుకుంటున్నాం, చాలా మందికి ఇక్కడ అర్థం కాని ఇదే సార్, అంటే ఇవి బైనాన్స్ లో వెళ్ళినాయి కదా అని చెప్పేసి వీటిని ఏమో మనం పెద్దగా మనము అంటే బిగ్ కళ్ళతో చూస్తున్నాము, పెద్ద కళ్ళతో చూస్తున్నాము. బట్ ఒకటే, మనము అక్కడికి ఎందుకు వెళ్ళలేదు అనేది చూస్తున్నాం తప్ప, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఇలా జరుగుతున్నాయి కదా, జరుగుతాయి అంటే ఖచ్చితంగా అనేది మీకు నేను కొద్దిగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను, అంతే, అర్థం చేసుకుంటాను. సో ఏదైనా కానీ మనము చిన్నప్పుడు చదువుకుంటుంటే సూత్రాలు, అవునా, ఏది మనము మ్యాథమెటిక్స్ లో డేట్ కావాలా సార్? అవునవును, ఆ స్పాట్ లోకి వెళ్ళండి సార్. స్పాట్ లో, ఓకే, 1 minute. స్పాట్ లోకి వచ్చారు సార్, ఇక్కడ, అవును, ఓకే. సో కుడి సైడ్ లో అది దాన్ని క్లిక్ చేసి హిస్టరీ, ఆర్డర్ టైప్స్, హిస్టరీయా, ఓకే, రైట్. ట్రేడ్ హిస్టరీ సార్, ట్రేడ్ హిస్టరీ, ఓకే. ఇక్కడ ఫిల్టర్ లో క్లిక్ చేసి 1 week లో ఉంది, 6 month లో పెడితే, ఓకే, రైట్ వచ్చింది సార్. ఒక్క నిమిషం, మీ అందరికి నేను డేట్ కూడా చెప్తాను సార్. HMSTR వచ్చేసి డేట్ వచ్చేసి ఓకే, రైట్, 26/9/2024 సార్. వీడి పార్ట్నర్స్ మీ అందరికి జస్ట్ కన్వీనియంట్ అంటే ఎలా ఉంటుందని జస్ట్ మీకు చెప్తానని ప్రయత్నం చేస్తున్నాను, అంతే. ఇక్కడ మేము మిమ్మల్ని అలా కొనుక్కోండి పెట్టుకోండి అని కాదు మీకు చెప్పేది. సో మేము అలా 0.009896 మీద బై చేసాం, 0.009896 మీద బై చేసాం. ఇప్పుడు ఏమో సార్ 0.00 వచ్చేసండి ఇక్కడ, అది 98 ఇక్కడ, 31 ఇక్కడ, ఇప్పుడు 31 ఉంది, 0.00 తర్వాత 31 ఉంది, అంటే 9 నెలల. అది నేను బై చేసింది అయితే ఇంకా 2 సెంట్లు ఎక్కువ సార్, 11 సార్ అది. ఓహో, అట్లా, ఓకే. సో మీరు కూడా 0.11, మీరు 20 తర్వాత 9, నేనైతే 10 తర్వాత అనమాట. సో ఈ విధంగా ఉంటాయి సార్, అంటే ఇక్కడ కూడా ఉంటాయి సార్. ఈ విధంగా మనం అనుకుంటున్నాము బైనాన్స్ ఎప్పుడు వెళ్తుందో అక్కడికి వెళ్తే ఇక మనము ఇక దానికి డోకలేదు, ఇక అది పైకి వెళ్తే తప్ప కిందికి పోదు అని కూడా అంటే కొందరికి తెలిసే వాళ్ళకి తెలుస్తుంది, ఆల్రెడీ క్రిప్టో నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ వాళ్ళకి తెలుసు. అక్కడికి వెళ్ళినా కూడా హెచ్చు తగ్గులు అనేది కామన్ అనేది తెలుసు, ఎందుకంటే ఆల్రెడీ మీరు యూటిలైజ్ చేస్తున్నారు, వేరే కాయిన్స్ చూస్తున్నారు. ఇప్పుడు నేను ఇంత విచ్చలవిడిగా అంటే ఓపెన్ అప్ అవ్వాలి చెప్తారు సార్, నేను చెప్పాను ఇలా జరుగుతాయి. ఇది మీకు ఏదో కావాలని చెప్పలేదు, 100%. ఇక్కడ కూడా అలా ఉంటాయి, దట్స్ క్రిప్టో. ఓకే, కొద్దిగా మీకు అర్థం అవడానికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం సార్, అంతే, ఇంకోటి ఏం లేదు. ఓకేనా. గెయినర్ ఇక్కడ, తర్వాత లూజర్లోకి వెళ్ళాం, ఇందాక చూసాము లూజర్ STG. సో ఇది క్లిక్ చేస్తాం. సో 38 కూడా టక్కన 38 కూడా వెళ్ళింది, అదే కూడా. సో మళ్ళీ కొద్దిగా పుంజుకున్నది. ఓకే, సో ఈ విధంగా ఉంటాయి సార్, ప్రతిదీ క్రిప్టోలో కామన్ అనమాట. అయితే ఎప్పుడైతే ఇది పెరగకుండా ఉంటుందో, అలాగే నిలబడుతుందో, స్టెబిలిటీ అవుతుందో, అప్పుడు బిజినెస్ జరిగేది సార్.
మనకి మొన్నటిదాకా మనం చూసాం కొన్ని రోజులు అలాగే మనది కూడా స్టెబిలిటీగా ఉంది, అప్పుడే అందరూ డల్ అయ్యారు. ఆ టైంలోనే చాలా మంది డల్ అవ్వడం జరిగింది. ఓకేనా? స్టెబిలిటీగా ఉంటేనే బిజినెస్ జరగదు. ఇలా అప్ అండ్ డౌన్ అవుతే దాని అర్థం ఏంటంటే గోయింగ్ ఆన్ బిజినెస్ అన్నమాట. అంటే తక్కువ కొనుక్కున్న వాళ్ళు కొంతమంది అమ్మేసుకుంటారు, కొంతమంది ఆ టైంలో మళ్ళీ కొంటారు ఇంకా పెరుగుద్ది కావచ్చు అని. అట్లా ఈ విధంగా సో బయ్యర్స్, సెల్లర్స్, ట్రేడర్స్ వస్తారన్నమాట. అక్కడ ట్రేడర్స్ రావడం జరుగుతుంది కిందకి మీకు అవుతాయి. అదే కదా సార్ మనం ఇప్పుడు బిజినెస్ అంటేనే అది మరి సెల్లింగ్ అండ్ బయింగ్. ఈ మన భాషలో మాట్లాడుకుంటే అమ్మడం, కొనడం, ట్రేడింగ్ చేయడం అంటే దాని అర్థం అదే. సో స్టెబిలిటీగా నిలబడితే ఏ కాయిన్ కూడా ఇక దాని బిజినెస్ ఆగిపోయినట్లు లెక్క. స్టెబిలిటీ అంటే నిలబడడం అలాగే. అందుకే చూడండి ఇప్పుడు బిట్ కాయిన్ కూడా దాన్ని ఎందుకు ఎక్కువ మందిగా యూటిలైజ్ చేస్తారు అంటే అది హెచ్చు తగ్గులు ఒక 1 month కాదు సార్, ఒక్కొక్కసారి వన్ డే $5,000 పడిపోతుంది, వన్ డే $5,000 పెరుగుతుంది, ఇంకా ఎక్కువ కూడా పెరుగుతుంది, ఎక్కువ కూడా తగ్గుతుంది. ఓకే, సో ఈ విధంగా ఇవి లేటెస్ట్ కాయిన్స్. అవి కూడా పర్సెంటేజ్ చూడండి ఎలా పడిపోయిందో. వన్ డే ఇది పర్ఫార్మెన్స్. ఐ థింక్ బయో యూజిటీ క్లిక్ చేశాను నేను. ఎస్, ఇది కూడా కొంచెం పైకి వస్తున్నట్టుంది, లేదు ఇంకా తగ్గింది 3838. ఓకే, సో ఇది ఇన్ఫో చూసుకుంటే ఇన్ఫో మీద క్లిక్ చేస్తే మనకు దీనికి రీసెంట్గా ఇది అయింది అనుకుంటున్నాను సార్. రీసెంట్గా అయింది 13/1/2025. 13 అంటే ఈరోజు ఎంత సార్? 14/15 ఆల్ టైమ్ హై 0.9225. సో 9కు వెళ్ళింది, అది కూడా మళ్ళీ తిరిగి వచ్చింది. సార్ అది 3వ తారీఖు లిస్టెడ్ అయింది సార్, 10 రోజులు అవుతుంది. 3వ తారీఖు రిజిస్ట్రేషన్ సార్. ఓకే 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 ఓకే. లిస్టెడ్ అయినప్పుడు 0.92 వరకు హై వెళ్ళింది. అది ఏమైందంటే ఈ రోజు అంత డౌన్ పడింది అనమాట. అదే 36 వచ్చింది ఈ రోజు అన్నట్టు. ఓకే, రైట్ ఆల్ టైమ్ లో. ఓకే 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 రైట్. సో చూస్తున్నారు కదా సార్, రీసెంట్లీ అంటే 3వ తారీఖున వచ్చింది అంటే దగ్గర 10 రోజులు అవుతుంది అంతే ఇప్పుడు వచ్చేసి. సో ఈ విధంగా జరుగుతాయి ఇవి. ఇలా ఏదైనా క్రిప్టో అనేది ఇట్స్ కామన్ థింగ్స్ అనమాట. సో బైనాన్స్కి వెళ్ళాలి, తొందరగా బైనాన్స్కి వెళ్ళాలి అని అనుకుంటున్నాం. మేము కూడా అనుకుంటాం వెళ్ళొద్దని కాదు, మేమని కూడా వెళ్ళాలి. బట్ ఇన్ బిట్వీన్ ఇక్కడ కూడా మనము పోక ముందు కూడా సంపాదించుకునే వాళ్ళు సంపాదించుకోవచ్చు. అందుకే మనం ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్పింది కూడా అందుకే. నేను మీ ప్రాఫిట్ బుక్ అంటే ఏంటి సార్ అర్థమైంది కదా. మీరు $100 పెట్టుకుంటున్నారు, ఆ $100 తీసుకోండి అని చెప్పాను. లేదా ఎక్కువతో పెట్టుకుంటే కనుక 25% అవసరం లేని మాత్రం నో ప్రాబ్లం, అది నేను చెప్పక్కర్లేదు. ఓకే, చలో కొద్దిగా కాయిన్ మార్కెట్ గ్యాప్ కూడా ఓపెన్ చేసి మళ్ళీ మనం వచ్చేద్దాం. ఓకే, సో ఇది మనం ఎక్కడ చూస్తున్నామంటే ఇది కాయిన్ మార్కెట్ క్యాప్ లో చూస్తున్నాం. ఇది మన పీవీసీ ఒక గ్రాఫ్. ఓకే, పర్లేదు, నో ప్రాబ్లం, టెన్షన్ తీసుకునే అవసరం లేదు. ఇలా జరగాలి అని చెప్తున్నాను, ఇలా జరగాలి. ఇది 1 డే క్యాండిల్. అవును, ఈరోజు ఫాల్ డౌన్ అయింది. సో ఇప్పుడు ఏం చేయాలా? మళ్ళీ ఆపర్చునిటీ. ఇప్పుడు ఇక్కడ $1000 పెట్టి మనము పీవీసీ బై చేసుకోవాలి. ఎంత? $1000 పీవీసీ మీద బై చేసుకుంటే సార్ లగ్భగ్ ఒకవేళ మళ్ళీ ఆ 0.138కి వెళ్తే ఎన్ని డబ్బులు వస్తాయి సార్? ఇప్పుడు 1066లో నేను $1000 పెట్టి తీసుకుంటాను ఎగ్జాంపుల్గా. ఓకే, చలో రౌండ్ తక్కువలో తీసుకున్నాం, ఒక $500 పెట్టి తీసుకుంటాను సార్ ఇప్పుడు పీవీసీ. సో పేషెన్స్ ఉంది నాకు, నేను ఆగుతా. ఇది ఎంత? 0.138 సంథింగ్ ఉంది కదా సార్ ఇక్కడ పైన. అక్కడికి వెళ్ళదని నేను ఆగుతాను. నాకు ఎంత బెనిఫిట్ వస్తుంది సార్? కొద్దిగా క్యాల్కులేషన్ చేయండి సార్. సార్ అలా అంటే 300 దాకా బెనిఫిట్ వస్తుంది సార్. 283 దాకా. ఎంత తీసుకుంటే ఇప్పుడు నేను 500 క్లిక్ చేసినా 1000కి సార్, $1,000 కి తీసుకుంటే కనుక మనకి సో ఎంత $300 ఎక్కువ వస్తుందా? మీరు అనేది ఏంటి $300 లేకపోతే డాలర్స్ సార్?
యా థ్యాంక్ యూ, మంచి పని చేశారు. మెడి పార్ట్నర్స్ ఇలాగా అనమాట, బిజినెస్ చేసుకుంటుంటే ఇదే మరి ఏం చేస్తాం సార్. అంటే నేను ఎవరికి చెప్తున్నాను అంటే, మీరు తీసుకుంటే వెంటనే అమ్మేమని మీకు చెప్పట్లేదు. నేనేమన్నాను ఇప్పుడు మీకు, ఈ టైంలో నేను $1000 పెట్టి పీవీసీ మీద కొంటాను అంటే లోపల నాది 10,000 టోకెన్ ఫార్మింగ్ నడుతుంది, 10,000 25,000 సీడ్ ఫండింగ్ నడుతుంది, తర్వాత నాకు టీం ఉంది, తర్వాత నాకు ఇంకా సంథింగ్ అవన్నీ నడుస్తున్నాయి, నో ప్రాబ్లం. బట్ ఇక్కడ నేను బిజినెస్ చేసుకోవాలనుకుంటున్నాను బిట్వీన్ ఈ మధ్యలో. ఊరికి ఎందుకు ఉండాలి నేను అంటే, $1000 పెట్టి ఇప్పుడు బై చేస్తాను. బై చేసి నేను పెద్దగా ఆశించట్లేదు. ఇక్కడ నేను ఏమనుకుంటున్నానంటే, మళ్ళా 0.0138 చూడండి అక్కడ లాస్ట్ ఎక్కడికైతే వెళ్ళిందో అక్కడికి వెళ్ళేదాకా ఆగుతాను అంటున్నాను, అంతే నా పేషెన్సీ. అఫ్ కోర్స్ 1 డే అవ్వచ్చు, 1 మంత్ అవ్వచ్చు, లేదా 3 మంత్ కూడా పట్టచ్చు, 3 మంత్స్ కూడా పట్టచ్చు. బట్ $350 కంపల్సరీ ఎర్న్ చేస్తాను కదా సార్. ఓకే, మీరు ఇక్కడ అనొచ్చు మరి మళ్ళా సార్ 0.007కి వస్తే ఎట్లా రాని. ఇప్పుడు ఇంకొక కాయిన్ చూపించాను మీకు, ST సంథింగ్ AR, అది 9వ నెల 25వ తారీఖున కొన్నాము, $110 పెట్టాము అక్కడ, అది ఇప్పుడు $34 చూపిస్తుంది. ఇప్పుడు ఆ మీటింగ్ లేదు కనుక HM స్టార్ వాళ్ళని తిట్టట్లేదు, నేను మీటింగ్లోకి వెళ్ళట్లేదు. ఇది ఒక కైనా, ఇది ఒక టోకెనా, ఎందుకు వస్తుంది ఇట్లా వేసి ఉంటుంది, ఇది వేస్ట్ అని తిట్టట్లేదు. బట్ ఇక్కడ మనం మీటింగ్ జరుగుతుంది అని చెప్పేసి ఈ విధంగా తిట్టుకుంటున్నాం. బట్ మనకు పేషెన్సీ లేదని అర్థం. అది మీటింగ్ జరగట్లేదు అని చెప్పేసి అలాగా, ఇది మీటింగ్ జరుగుతుంది కదా అని చెప్పేసి మనం ఇలా తిట్టుకుంటాం. సో డిఫరెంట్ అర్థమైంది సార్ మీకు అందరికీ, క్లారిటీగా రావడానికి ఇదంతా చెప్తున్నాను, ఎవరిని ఉద్దేశించి కాదు ఇది. భాస్కర్ సార్ అర్థమవుతుందా సార్ నేను చెప్పేది? ఎందుకంటే క్లారిటీ రావాలన్న ఉద్దేశంతో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో ఇక్కడ సపోజ్ సార్ ఇది ఒక్క రోజు ఎస్ సార్, ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను $1000 పెట్టి తీసుకున్నాను అనుకోండి, ఒక్కొక్కసారి సార్ కొన్ని నిమిషాల్లోనే అలా వెళ్తుంది సార్ పైకి, ఆ 0.13 అనేది వెళ్తుంది. ఆ టైంలో నువ్వు చూసి దాన్ని మళ్ళీ పీవీసీని యూటిలిటీ మార్చుకుంటే కనుక నీకు $300 నువ్వు ఆ మినిట్లో కూడా సంపాదించుకోవచ్చు, లేదా రోజు కూడా సంపాదించుకోవచ్చు. ఒకవేళ స్టెబిలిటీ ఇక్కడ ఆగితే కనుక మరి 10 రోజులు పట్టచ్చు, లేకపోతే 4 రోజులు పట్టచ్చు. మేబీ నేను అన్ని విషయాలు చెప్తున్నా, ఏది జరుగుతుందని చెప్పలేం కదా సార్ ఇక్కడ. సో ఈ విధంగా కూడా మనం, అవును సార్, ఈ విధంగా మనం ఎర్న్ చేసుకోవచ్చు. లేదా మనకు మన లీడర్లు ఉన్నారు, సీనియర్ లీడర్లు ఉన్నారు, తర్వాత మనకు వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి, టెలిగ్రామ్ గ్రూపులు ఉన్నాయి, రోజు జరుగుతున్నాయి. సో లైవ్ ఉన్నట్టే మనం ఈ విధంగా కూడా మనము సంపాదించుకోవచ్చు అని చెప్తున్నాం సార్. అక్కడ కూడా అలాగే సంపాదించుకుంటారు. ఇప్పుడు నేను ఇందాక మీకు బైనాన్స్ చూపించాను, అక్కడ కూడా అదే విధంగా సంపాదించుకుంటారు, అక్కడ కూడా అదే విధంగా ఆగుతారు. పేషెన్సీ అంటే వెయిట్ చేయడం, ఆగుడు అంటే వెయిట్ చేయడం. అనుకోకుండా నువ్వు 4 రోజులు, ఇప్పుడు నేను అనుకుంటాను, ఇప్పుడు నేను $1000 పెడుతున్నాను, ఇప్పుడు ఇది కొంటున్నాను, నేను అనుకుంటున్నాను 10 రోజులలో ఇది ప్లేస్ పోతుంది అంటే 0.13కి వెళ్తుందని. ఓకే, అనుకోకుండా 4 రోజులు పట్టింది, అయినా ఆగాలి నేను. ఇక 10 రోజులు అనగా మరి 5 రోజుల్లోనే అయిపోయింది, పెరిగింది, లేదా 5 గంటల్లోనే పెరిగింది. వావ్, స్పీడ్ కూడా సూపర్. లేట్ అయింది అనుకో, పీస్ కూడా వేస్ట్ కాదు, అట్లా కాదు, అట్లా ఉండకూడదు. బీ పేషెన్సీ, మన యొక్క ఓపికతో ఉండండి, నో ప్రాబ్లం సార్. సో ఈ విధంగా మళ్ళీ ఆపర్చునిటీ సార్ మనకి, ఇది చెప్పలేం, మళ్ళీ క్యాండిల్స్ పోతుంది, ఈ విధంగా పోతే బిజినెస్ అనేది జరుగుతుంది అట్లా. ఓకే, సో ఈ రోజే చూడండి, ఈ రోజు ఇక్కడ కింద చూడండి సార్, ఈ 24 hours లో కూడా 0.1265 హైయెస్ట్, లోయెస్ట్ 0.101 చూడండి, ఇక్కడ కనబడుతుంది. ఎడమ పక్కన లోయెస్ట్, కుడి పక్కన హైయెస్ట్. అక్కడ ఎల్లుబడి చేసుకుంటే, ఇక్కడ ఎస్ సార్, ఇక్కడ స్టేకింగ్ చేసుకుంటే, అక్కడ ఎల్లుబడి చేసుకుంటే, దాంతో పాటు ఈ విధంగా కూడా సంపాదించుకోవచ్చు. ఇంకా అంటే ఎన్ని ఆపర్చునిటీలు ఉన్నాయి, పేరెంట్స్ వాళ్ళు ఇచ్చారు కదా, అన్ని ఆపర్చునిటీలు అన్ని యూజ్ చేసుకోవాలి. అలాగైతే మనకు పీవీసీలో మనము ఈజీగా రన్ అవుతాం సార్, ఈజీగా మూవ్ అవుతాం. అయితే ఇక్కడ స్టార్టింగ్ నుంచి మీరు అందరూ కొంతమంది ఉన్నారు, లేరు నాకు తెలియదు. ఈరోజు స్టార్టింగ్ నుంచి మీకు అందరికీ బైనాన్స్ ఓపెన్ చేసి చూపించాను, ఎలా ఉంటుంది, ఎలా రేట్ తగ్గుతుంది, హెచ్చు తగ్గులు అన్నీ ఉంటాయని. తర్వాత మనకు పీవీసీ మీడియాకు ఇప్పుడు వచ్చాను నేను. సో మీరు మిస్ అయితే కనుక, సెషన్ మిస్ అయితే ఏమవుతాయంటే, ఫస్ట్ చెప్పినవన్నీ పోతే ఇది ఒక్కటే మీకు నెగిటివ్ అయిపోతుంది. మళ్ళీ
ఇక్కడ ఇదే విన్న వాళ్ళకైతే ఏమంటారు సార్ భాస్కర్ సార్, కరెక్టా? ఎస్ సార్ అవును సార్. అలా ఉంటుంది. అందుకే మీ అందరికి నేను ఏమంటానంటే సార్ 940 ఈజ్ 940 940 అంటే 940కి అటెండ్ అవ్వాలి మీటింగ్. దట్స్ ఇట్. ఓకే. సో 950కి నేను ఐ థింక్ 950కి నేను మాట్లాడడం స్టార్ట్ చేశాను అనుకుంటున్నాను. సో ఆ విధంగా ఉంటుంది సార్. స్టార్టింగ్ నుంచి వెళ్ళి మీకు స్క్రీన్ షేర్ చేసి చూపిస్తున్నాను. సో చాలా నాలెడ్జ్ మీరు మిస్ అయినట్టు లేట్ అయిన వాళ్ళు 950 తర్వాత ఎవరైతే వచ్చారో చాలా మిస్ అయ్యారు. ఏమంటారు సార్, కరెక్టేనా? విన్న వాళ్ళు చెప్పండి, కరెక్ట్ మిస్ అయ్యారా లేదా వాళ్ళు? సార్ కరెక్టే సార్. మీరు ఇప్పటి వరకు ఎక్స్ప్లెయిన్ చేసిందంతా మిస్ అయినట్టే కదా సార్? మిస్ అయినట్టే కదా. సో అందుకే 940 రండి. ఓకేనా? సో అందరూ కూడా బీ పేషెన్సీ. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఇప్పుడు వచ్చిన వాళ్ళకి, మేము ఇప్పుడు ఇక్కడ సార్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకొకటి చెప్తాను సార్. మరి ఇప్పుడు మీరు ఈ తగ్గింది కనుక మీరు కొని మనం ఆ టైంలో పెరిగిన తర్వాత అమ్ముకోవచ్చు మీరు అంటున్నారు. బట్ ఇక్కడ 0.0138 కూడా కొన్న వాళ్ళు ఉంటారు కదా. అవును, నో ప్రాబ్లం. వాళ్ళకు కూడా వాళ్ళు ఏం చేయాలి, ఇంకా వాళ్ళకు పేషెన్స్తో ఉండాలి. ఇంకా అంటే ఇప్పుడు అక్కడ 0.13లో కూడా రేట్ పెరుగుతుంది కదా అని చెప్పేసి ఆ టైంలో కొన్న వాళ్ళు ఉంటారు, 100% ఎక్కడైనా ఉంటారు. మేము అలాగే కదా ఇంతక హెచ్ఎం స్టార్ చూపించింది అదే కదా సార్. అది తక్కువతో వచ్చి బయటకు వచ్చి అది టక్కడక్కడ పెరుగుతూ పోతా ఉంది. అంటే ఇంకా పెరుగుతుంది కదా అని మేము కొట్టేసాం, అంటే తీసుకున్నాం. ఇప్పుడు అక్కడ నుంచి డౌన్ ఫాలింగ్ లో ఉంది, డౌన్ ఫాల్ అవుతుంది. ఇంకా 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 డౌన్ ఫాల్ అవుతుంది. 3 నెలలు అవుతుంది. సో రేపు 4 నెలలు అవుతుంది. అయినా కూడా మేము పేషెన్స్ లేవు. అలాగే మీరు కూడా పేషెన్స్ తో ఉండాలి. బట్ ఇక్కడ మీకు ఆపర్చునిటీ ఏంటంటే మళ్ళీ ఇప్పుడు ఇక్కడ $1000 పెట్టి తీసుకుంటే మీకు, సో ఇది ఎప్పుడైతే 138కి వెళ్తుందో అప్పుడు దగ్గర దగ్గర మీకు $300 పైన మీకు లాభం జరుగుతుంది. పెద్దగా ఆలోచించట్లేదు కదా ఇక్కడ. 0.10 ఇప్పుడు ఉంది, 0. దగ్గర 14 దగ్గరికి వెళ్ళిందంటే మీకు అంతా మనీ ఎర్న్ అవుతుంది. దట్స్ ఇట్. ఇదైనా ఇప్పటిదాకా ఎక్స్ప్లెయిన్ చేశాం సార్. కాకపోతే స్థిరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మనం ఎదురుగా కూర్చున్నట్టుగా అలా ఎక్స్ప్లెయిన్ అనేది అంతే సార్ జరిగింది ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ. అందరికి మంచిగా అర్థమైంది అనుకుంటున్నాను. నేను స్క్రీన్ షేర్ ఆఫ్ చేశాను. మీకు వాయిస్ స్లో అవుతుంది కదా ఇప్పుడు? స్క్రీన్ షేర్ ఆఫ్ చేశాను కదా? అవును సార్ స్లో అయింది. ఓకే, నేను మళ్ళీ బంద్ చేసి ఇంటర్నెట్ స్టార్ట్ బయట పోయి. రాజేష్ సార్, ఎస్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. నాది బ్యాటరీ లో ఉంది. ఓకే ఒక 1 minute నేను అది మాట్లాడాను సార్. మాట్లాడండి సార్, మాట్లాడండి. అది 30% ఉంది, 20% క్లోజ్ అవుతుంది. అది మాట్లాడండి సార్, ఇప్పుడే మాట్లాడండి. అది పొద్దున 11:30కి అట్లా హోసూర్ నుంచి నాకు కాల్ వచ్చింది సార్. ఇప్పుడు మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్ అవర్ కాబట్టి ఇది ఒక క్వశ్చన్ గా తీసుకున్నాము. షూర్. ఆయన ఏమన్నారంటే హోసూర్ నుంచి ఫోన్ చేసిన ఆయన, ఏంటి సార్ రేట్ మళ్ళా పడిపోతుంది, తగ్గిపోతుంది, మొన్న మీరు మీటింగ్ లో చెప్పారు కదా ట్రెండ్ జరుగుతుంది అంటే జరుగుతుందని చెప్పారు కదా 6 months వరకు అని చెప్పారు ఆయన అని అడిగారు. తర్వాత సార్ ఇది క్రిప్టో, నేను యూట్యూబ్ లో చాలా వీడియోస్ చూస్తున్నాను సార్, ఇది క్రిప్టో అంతా మోసం, ఇది అంతా నమ్మడానికి వీలు లేదు అన్న వీడియో వస్తున్నాయి సార్ వీడియోస్. ఎట్లా సార్, నేను దీని మీద ఎక్కువ హోప్స్ పెట్టుకొని ఆశ పెట్టుకొని నేను ఉన్నాను సార్, నేను చాలా పేద కుటుంబంలో వచ్చాను అని ఆయన చెప్పుకొచ్చాడు సార్. సో ఆయనకి నేను చెప్పి తర్వాత మీటింగ్ లో నేను వాయిస్ ఇస్తాను సార్, మీరు మీటింగ్ ఫ్రెండ్ అని చెప్తాను సార్. ఆయన ఈ రోజు అప్పుడు ఆయన ఉన్నాడు మీటింగ్ లో. సో ఆయనకి ఇచ్చినటువంటి మాట ప్రకారం నేను చెప్పడం ఏంటంటే సార్, మీరు వినండి, ఆయన వాయిస్ మా టీం కూడా వినిపించాల్సి ఉంటుంది సార్ అని చెప్పారు. సార్ మీరు ధైర్యంగా ఉండండి, మీకు ఫోన్ లో కూడా చెప్పాను నేను, అదే విషయం నేను రిపీట్ చేస్తాను ఇక్కడ. ఎందుకంటే మీలాంటి మైండ్ సెట్, మీలాంటి క్వశ్చన్ ఉన్న వాళ్ళకి ఆన్సర్ దొరుకుతుంది సార్. నేను అవుట్ ఆఫ్ స్టేషన్, కొంచెం వెహికల్ సౌండ్స్ వస్తుంటాయి, డిస్టర్బెన్స్ ఉంటుంది, అడ్జస్ట్ చేసుకోండి. అప్ ట్రెండ్ అంటే సార్, కాయిన్ అనేది, టోకెన్ అనేది అప్ ట్రెండ్ అంటే ఒకసారి అప్ ట్రెండ్ స్టార్ట్ అయినప్పుడు అప్కి వెళ్తూ ఉంటది, కాయిన్ పెరుగుతూ ఉంటది. అప్ వెళ్ళడం అంటే కాయిన్ పెరుగుతూనే ఉంటది, డౌన్ అవుతుంది సార్. డౌన్ అయినా కూడా మళ్ళీ పెరుగుతూనే ఉంటది, మళ్ళా డౌన్ అవుతుంది, మళ్ళా పెరుగుతుంది. ఇట్లా తగ్గినా కూడా అల్టిమేట్ గా ఓవరాల్ గా కాయిన్ ప్రైస్ ఏదైతే ఉందో అది గతంలో తగ్గిపోయినటువంటి ప్రైస్ కన్నా కొంచెం పెరుగుతూ పోతుంది. దాన్ని అప్ ట్రెండ్ అంటాం. అంటే తగ్గినా కూడా కాయిన్ రేట్ పెరుగుదల అనేది, బయింగ్ పర్సెంటేజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఇది ఖచ్చితంగా పీవీసీ మెటల్లో ఇప్పుడు మొన్నటి నుంచి స్టార్ట్ అయింది. అది మీరు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు.
ఇక మీరు పీవీసీ మెటా తగ్గుతుంది అని భయపడాల్సిన ఇప్పుడు రాజేష్ గారు ఫెంటాస్టిక్ గా స్క్రీన్ షేర్ చూపించారు. సార్ వాయిస్ వస్తుంది సార్? వస్తుంది సార్, Yes, sir. వస్తుంది. Clear ఉంది, clear ఉంది. Yes, sir, clear. మీరు మీరు బిగినింగ్ లో కానీ వచ్చి ఉంటే బిట్ కాయిన్ మదర్ కాయిన్ అని చెప్పి సార్ చెప్పిన స్క్రీన్ షేర్ లో నేను చెప్తున్నా. బిట్ కాయిన్ మదర్ కాయిన్, క్రిప్టోకి రారాజు అని చెప్పి మనకు తెలుసు. అంటే అన్ని క్రిప్టోల కన్నా ఫస్ట్ కాయిన్ అది. క్రిప్టోలో ఫస్ట్ నెంబర్ 1 కాయిన్కి మీరు ర్యాంకింగ్ లో చూసుకుంటే కూడా బిట్ కాయిన్ నెంబర్ 1 ర్యాంక్ ఉంటుంది. ఆ ర్యాంకింగ్ పొజిషన్ లో ఉన్న కాయిన్కే ఒక్కసారిగా పడిపోవడం జరుగుతుంది, మళ్ళీ పెరగడం జరుగుతుంది. అది బైనాన్స్ లో ఉంది, నెంబర్ 1 ఎక్స్చేంజ్ లో ఉంది. సార్ చెప్పినటువంటి విషయం మీకు అర్థమైందో లేదో అనుకుంటున్నాను. ఇది చాలా క్లియర్ గా అర్థం చేసుకుంటే పీవీసీ మెటా కూడా సేమ్ రిలేటెడ్ గానే ఉంటుంది. క్రిప్టో అనేది అంత పెద్ద బిట్ కాయిన్ అనుకున్నప్పుడు దానికి కూడా డౌన్ ఫాల్ తో స్టార్ట్ అవుతుంది, పెరుగుదల. దాదాపు $16,000-17,000 పడిపించారు. $1,000, 16-17 కాదు, $16,000-17,000 తగ్గింది, మళ్ళా పెరుగుతుంది. 20,000 sir. 20,000 20,000. ఓకే ఓకే. సో దాదాపు $20,000 తగ్గిందంటే $20,000 సార్, $20 కాదు. సో అలాగుంటది. ఆ విషయం మీరు అర్థం చేసుకుంటే, సార్ చెప్పిన విషయం అర్థం చేసుకుంటే సేమ్ క్రిప్టో మన పీవీసీ మెటా కూడా అంతే సార్. డౌన్ అవుతుందన్న కూడా మీరు గర్రీ అవ్వాల్సిన పని లేదు. డౌన్ అవ్వడం కూడా మంచిది సార్. మనలాంటి మీడర్స్, ఇప్పుడు మీరు మధ్యతరగతి కుటుంబంలో నేను వచ్చాను సార్ అని చెప్పారు మీరు నాకు ఫోన్ లో. మీలాంటి వాళ్ళు మరొకసారి ఛాన్స్ కొనుక్కోవడానికి అవకాశం వస్తుంది సార్. అది జరగాలి సార్. జరిగితేనే ఇంకొంతమంది మనలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్ లో చేంజెస్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. పీవీసీ మెటా కూడా ఒక జెన్యున్ క్రిప్టో కరెన్సీ అని చెప్పి తీసుకొని మనం చాలాసార్లు చెప్పుకొని వచ్చాం. దానికి కావాల్సినటువంటి ఎవిడెన్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. క్రిప్టోలో మీరు మీరు ఊహించిన విధంగా అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేం సార్. అది ఎక్స్పెక్ట్ చేయనటువంటి విషయాలు జరుగుతాయి. అన్ఎక్స్పెక్టెడ్ గా $20 వెళ్తుంది. మీరు ఇంతకుముందు గతంలో మనం చూసాం, $2 ఒకసారి వెళ్ళి కొంతసేపు ఉండి మళ్ళీ డ్రాప్ అయింది. అట్లా అన్ఎక్స్పెక్టెడ్ గా అప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, ఇప్పుడు కూడా పీవీసీ మెటా పెరుగుతోంది గత 2 రోజులుగా మళ్ళా డ్రాప్ అవుతుంది చూసారా. ఇక్కడ నేను గమనించిందంటే పొద్దున రిచ్ భారత్ లో మాలతి రమేష్ గారు కూడా చెప్పారు, చూపించడం జరిగింది స్క్రీన్ షేర్ చేసి. అక్కడ వేల్స్ అని చెప్పడం కాదు, వేల్స్ అంటే వేల్స్ లాంటి వ్యక్తులు, అంటే అపనమ్మకం ఉన్నటువంటి వ్యక్తులు $1,000 వర్త్ ఆఫ్ పీవీసీ మెటాను అమ్మడం జరిగింది. $1,000 సంబంధించిన పీవీసీ మెటా అమ్మితే ఏం జరుగుతుంది సార్? ఖచ్చితంగా డౌన్ అవుతుంది. అంతకుమించి ఏంలా డౌన్ అవుతుంది. మళ్ళీ కొన్ని డౌన్ అయినప్పుడు విషయము అపనమ్మకం కాదు సార్. ఇక్కడ విషయం ఏంటంటే ట్రేడర్స్ ఇక్కడ ఏం చేస్తున్నారు, ఈ 10 రోజుల్లో ఏం చేశారు మన వాళ్ళంతా కూడా, ఆ $1,00,000 పెట్టిన వాళ్ళు 60,000 70,000 తీసుకున్నారు సార్. 70% తీసుకున్నారు అమౌంట్ ప్రతి ఒక్కరు కూడా. 10 రోజులలోనే 60 పైసలు ఉన్నది. ఇప్పుడు మనకు రూపాయి 10 పైసలు 20 పైసలకు వెళ్ళి మళ్ళీ వస్తుంది, కిందికి డౌన్ అవుతుంది. అంటే ఏంటి, ఇక్కడ మనం ఆలోచించాలి ప్రతి ఒక్కరు కూడా. నేనేమంటున్నానంటే వాళ్ళు నిజంగా 60 పైసలు 70 పైసలు కొన్న వాళ్ళు నిజంగా ఫెయిత్ ఉన్న వాళ్ళైతే ఇంకా పెరుగుతుందని ఎందుకు వెయిట్ చేయలేదు, ఎందుకు అమ్మేసుకున్నారు? ప్రాఫిట్ వచ్చింది, ఓకే, ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు పైసల్లో, అంటే 60 పైసల నుంచి డబుల్ అయింది. మరి ఇంకా పెరగదని ఎందుకు నమ్మకం లేదంటున్నాను నేను. ఇంతకన్నా పెరగదా? ఆ నమ్మకం ఎందుకు లేదు? నమ్మకం కాదు సార్. ఇక్కడ విషయం ఏంటంటే నేను $1,00,000 పెట్టినా 70,000 తీసుకున్నా, మళ్ళీ $1,00,000 పెట్టుకుంటాను. అట్లా ఆలోచన మైండ్ సెట్ వాళ్ళది. చెప్తున్నాను, లాభం కోసమే ఆశిస్తారు కొందరు. రైట్ సార్. అది ఆ తర్వాత సార్ అడిగింది క్వశ్చన్, ఇది ఒకటి మీకు అర్థమైందా సార్? ఇది అప్ అండ్ డౌన్ అనేది ఖచ్చితంగా క్రిప్టో కరెన్సీలో జరుగుతుంది. ఇది సర్వసాధారణంగా ఉంటుందని మీరు మైండ్ లో పెట్టుకోండి. దీని గురించి మీరు భయపడాల్సిన పని లేదు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ మీరు అన్నారు యూట్యూబ్ లో వచ్చేటువంటి విషయం గురించి. యూట్యూబ్ లో మీరు విన్నటువంటి విషయాలన్నీ కూడా సార్, ఒక్క విషయం నేను చెప్తాను. యూట్యూబర్ అనేవాడు కూడా ఒక మనిషి. అది తన వ్యక్తిగత అభిప్రాయము, లేదు తను కొంత అనలైజ్ చేసి ఉండొచ్చు, కొన్ని విషయాలు సేకరించి తను రికార్డ్ చేసి మనకు యూట్యూబ్ లో పోస్ట్ చేస్తాడు అంతే. సో ఆయన చెప్పినన్ని కూడా అలాగే అవి 100% ఫ్యాక్ట్ అని కాదు. తన వ్యక్తిగత అభిప్రాయాన్ని వెళ్ళబూస్తాడు, యూట్యూబ్ లో పెడతాడు ఆయన. ఎందుకంటే యూట్యూబర్ కాబట్టి ఏదో ఒక సెన్సేషన్ అవ్వాలి, ఒక వైరల్ అవ్వాలి. పీవీసీ మెటా గురించి చాలా మంది ఇన్వెస్టర్స్ ఉన్నప్పుడు ఎక్కడ ఎక్కువ వ్యూవర్స్ ఎక్కడ వస్తారో ఆ పాయింట్ బేస్ పైన వాళ్ళు వీడియో చేయడం జరుగుతుంది సార్. వాళ్ళు ఫస్ట్ వచ్చేటువంటి ట్యాగ్ లైన్ కూడా ఫస్ట్ మనకు అపీరెన్స్ అయ్యేటువంటి ఆ స్లైడ్ కూడా అలాగే పెడతారు.
సో మన వ్యూవర్స్ ని అట్రాక్ట్ చేసే విధంగా పెడతారు. సో అప్పుడు ఎక్కువ వ్యూస్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూడండి, యూట్యూబ్ అన్ని కూడా సరైనటువంటి పూర్తి సమర్థవంతమైన విషయాలు వాళ్ళు చెప్పడం అనేది ఉండదు. ఇప్పుడు ఆ విషయంగా తీసుకుంటే నేను ఒక విషయం చెప్తాను. ఇప్పుడు బిట్ కాయిన్ అమెరికా దగ్గర, ప్రపంచ దేశాల్లో పోల్చుకుంటే అమెరికాలో దగ్గర 2 లక్షల బిట్ కాయిన్ ఉన్నాయని నేను విన్నాను. 2 లక్షల బిట్ కాయిన్స్. ఒక బిట్ కాయిన్ కాదు, 2 బిట్ కాయిన్ కాదు, 2 lakhs ఆఫ్ బిట్ కాయిన్స్. ప్రపంచంలోనే అతిపెద్ద దేశము, అగ్రరాజ్యం అంటారు మరి అమెరికాని. అమెరికా ఎందుకు సార్ 2 లక్షల బిట్ కాయిన్ పెట్టుకున్నది? తర్వాత చైనా, ఆ తర్వాత యూకే, వీళ్ళందరూ ఎందుకు బిట్ కాయిన్ కొని పెట్టుకున్నారు? ఆయా దేశ గవర్నమెంట్ ఎందుకు పర్చేస్ చేసి పెట్టింది? పాయింట్ అర్థం చేసుకోండి. కొన్ని అగ్రరాజ్యాలే బిట్ కాయిన్ ని, అంటే క్రిప్టో, దీన్ని మీరు మైండ్ లో పెట్టుకోవాల్సింది, బిట్ కాయినా, పీవీసీ మెటానా, ఇంకొకైనా, ఇంకో ఎథీరియం ఇంకోటి పక్కన పెట్టండి. క్రిప్టోని ఎందుకు పర్చేస్ చేసి హోల్డ్ చేసి పెట్టుకున్నారు? చాలా సింపుల్ సార్. క్రిప్టో, మన ఇండియా కూడా యూకే గురించి మాట్లాడుకున్నాము, చైనా గురించి మాట్లాడుకున్నాము, యుఎస్ గురించి మాట్లాడుకున్నాము. భారతదేశం గురించి మన దేశం గురించి మనం ఆలోచించుకుంటే కూడా, మనం ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసింది? ఇండియన్స్ పీపుల్ యొక్క ట్రేడర్స్ యొక్క వాల్యూమ్ వాళ్ళకి తెలుసు. ఎంతమంది ట్రేడర్స్ ట్రేడ్ చేస్తున్నారు, ఎంతమంది క్రిప్టో వైపు మొగ్గు చూపుతున్నారని ఇండియన్ గవర్నమెంట్ ఒక అనాలిసిస్ చేసుకొని ఒక ఫిగర్ అవుట్ చేసింది. సో దాని గురించి మన ఇండియన్ గవర్నమెంట్ ఏం రిలీజ్ చేసింది? నేను ట్యాక్స్ పెడుతున్నాను, టీడీఎస్ పెడుతున్నాను అని చెప్పింది. అంటే ఇండైరెక్ట్ గా మనకు ఫ్రీడమ్ ఇచ్చినట్లు లెక్క. ఇండైరెక్ట్ గా మీరు చేసుకోండి బాబు, కానీ మీరు చేసుకుంటే నేను ట్యాక్స్ పెడతా. మీరు చేసుకోండి. క్రిప్టో ఈజ్ రెగ్యులేట్ చేయాలి. రెగ్యులేట్ చేసింది ఆల్మోస్ట్ ఆల్ మన ఇండియన్ గవర్నమెంట్. బయట దేశాల్లో కూడా జరుగుతుంది ఇదే. బిట్ కాయిన్ ఇన్ని దేశాలు ఎందుకు అంత పెద్ద మొత్తంలో హోల్డ్ చేసుకున్నాయి? ఇండియన్ గవర్నమెంట్ కూడా ఎందుకు రెగ్యులేట్ చేసేసింది ఆల్రెడీ? అంటే నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ 100% క్రిప్టోగా మారుతుంది. క్రిప్టో అన్నది ఖచ్చితంగా జరుగుతుంది. నాకు ఫోన్ చేసినటువంటి సార్కి నేను చెప్పే భరోసా ఏంటంటే, సార్, క్రిప్టో అన్నది మీ లైఫ్ లో, మీ పిల్లల లైఫ్ లో, మీరు ఇప్పుడు ఆయన ఎవరో హాస్పిటల్లో ఉన్నారని చెప్పారు ఆయన, ఓకే, మీరు ఎటువంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీ అసెట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా మీకు ఉపయోగకరంగా అద్భుతమైనటువంటి అసెట్ గా మారుతుంది. ఇక్కడ ఏ దేశాలు పూర్తిగా రెగ్యులేటింగ్ చేస్తాయో అన్న దానిపైన క్రిప్టో అంత విశ్వవ్యాప్తంగా జరుగుతుంది. ఫాస్ట్ గా జరుగుతుంది గ్రోత్ అనేది. ఎన్ని దేశాలు అబ్జర్వేషన్ చేసుకుంటాయి, ఎన్ని దేశాలు దాని క్రిప్టోని అంగీకరిస్తాయి, రెగ్యులేట్ చేస్తాయి అన్న దానిపైన క్రిప్టో యొక్క వాడకం అనేది ఉంటుంది. చాలా అంశాలు జరుగుతున్నాయి సార్. యుద్ధ ప్రాతిపదికన క్రిప్టో పైన జరుగుతున్నాయి రీసెర్చ్ జరుగుతున్నాయి. మన ఇండియన్ గవర్నమెంట్ దీన్ని కూడా పూర్తిగా రెగ్యులేట్ చేసే ఉద్దేశంతోనే ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ప్రింటింగ్ ఆపేయాలనే ఉద్దేశం ఆల్రెడీ పిఎం గారు దాన్ని ప్రతిపాదించారు ఆల్రెడీ. సో దాన్ని ఉన్న పరంగా ఇంప్లిమెంట్ చేయలేం, ఎందుకంటే పూర్తిగా అస్తవ్యస్తం అయిపోతుంది ఆర్థిక వ్యవస్థ దేశం మొత్తం. కాబట్టి దానికి ఒక టైం మెల్లమెల్లగా దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ పూర్తిగా క్రిప్టోకి తీసుకొచ్చేస్తుంది మన ఇండియన్ గవర్నమెంట్ కూడా. నేను అందుకే చాలా 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 అడ్వాన్స్ గా మనం చాలా ఫస్ట్ పర్సన్ మనము క్రిప్టోలో అర్థం చేసుకొని, ఇది ఇప్పుడు ఏదైతే ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ అండ్ అవర్ ఉందో దీన్ని 100% యూటిలైజ్ చేసుకోండి సార్ మీరు. అందుకే నేను ఏ క్వశ్చన్ వచ్చినా కానీ ఇక్కడ మీరు కక్కేయండి, మీకు ఆన్సర్ దొరుకుతుంది. తెలిసినంత వరకు మేము చెప్తాము. ప్రతి లీడర్ కూడా మీకు తెలిసిన విషయాలు, నాకు తెలిసిన విషయాలు నేను చెప్పాలనుకున్నాను సార్. చెప్పడం వల్ల కొంతమందికి ఇంపాక్ట్ అవుతారు, వాళ్ళు నేర్చుకుంటారు, బలపడతారు, విశ్వాసం పెరుగుతుంది. అది నా ఉద్దేశం. మీకు తెలిసిన విషయాలు కూడా మీరు పంచుకోండి. ఏదైనా డౌట్ ఉంటే అడిగేయండి. ఏ డౌట్ అడిగితే ఏమనుకుంటారో రాజేశ్వర్ ఏమనుకుంటాడేమో అనుకునే సమస్య వద్దు. అర్థం చేసుకుంటారని అనుకుంటాను. థ్యాంక్ యూ సార్, ఈ కొద్ది సమయం నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో అనుకోలేదు, ఈ రోజు మీకు ఛాన్స్ ఇవ్వడం జరిగింది అనమాట. మీ అందరికీ ఈ రోజు ఛాన్స్ ఇవ్వడం జరిగింది. మీరు మనసులో ఉంటే ఏదన్నా మాట్లాడండి అని చెప్పడం జరిగింది అనమాట. కక్కేయండి అని చెప్పాము. అందుకే రాసుకోమన్నాను మేము. రాసుకోండి, నో ప్రాబ్లం. మీరు నోటెడ్ చేసుకోండి, అడగండి. సారుకు ఎవరైతే అడిగారో దానికి వండర్ఫుల్ గా ఇచ్చారు. ఆ సారుకు నేను కూడా చెప్తున్నాను, మీరు భయపడే అవసరం లేదు. ఒకవేళ బిగినింగ్ అంటే ఈ రోజు
మీటింగ్ స్టార్టింగ్ నుంచే ఉంటే కనుక మీకు ఆల్రెడీ అర్థమైపోద్ది. ఎందుకంటే సార్ ఇందులో అంటే మోసం, దగా, కుట్ర అంటే ఏంటి సార్? ఇప్పుడు బ్యాంకులలో కూడా మోసాలు జరుగుతున్నాయి. అట్లా చెప్పి మనం బ్యాంకుకి మనం వెళ్ళడం మానేస్తున్నాం అంటే లేదు. రోడ్డు పైన వెళ్తే ఎన్నో యాక్సిడెంట్ జరుగుతున్నాయి. బైక్ మీద వెళ్తే బైక్లో యాక్సిడెంట్ జరుగుతున్నాయి. కార్లలో వెళ్తే కార్లలో కూడా యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ఈవెన్ అప్పుడప్పుడు ఆర్టీసీ బస్సులు కూడా జరుగుతున్నాయి యాక్సిడెంట్స్. సో దట్ ఈస్ అదర్ వే. ఎందుకంటే కామన్. ఎందుకంటే రోడ్డు మీద జరిగేది ఎవరో చెప్పేది. నేను కూడా చాలా వీడియోలు చూసాను సార్. క్రిప్టో చేయకూడదు, క్రిప్టో మోసం, దగా, కుట్ర. ఆఫ్ కోర్స్ ఎస్, 100% నో ప్రాబ్లం. అలా మనిషికి చేస్తూ ఉంటారు, జరుగుతూ ఉంటాయి. బట్ మన వే ఏంటి, మనం ఏ విధంగా దీన్ని అర్థం చేసుకోవాలనేది బట్టి ఉంటుంది అనమాట సార్. ఓకేనా? సో ఆ సార్ పేరు తెలియదు, మరి సార్ పేరు చెప్పలేదు కనుక సో మీరు ఎవరు టెన్షన్ పడదు సార్. ఇక 2 హ్యాండిల్ వచ్చేసాయి. వాళ్ళకి మనము ఫస్ట్ మాట్లాడిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడదాం. అందుకని చెప్పి ఆ సార్కి నేను మరొకసారి చెప్తున్నాను సార్, డోంట్ వరీ, బీ హ్యాపీ. బట్ కాకపోతే మీరు లైవ్ లో ఉండండి, ఆ సార్తో కూడా లైవ్ లో ఉండండి. తర్వాత మేబీ గ్రూప్ లో యాడ్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే మన గ్రూప్ లో జీసీ గ్రూప్ లో కావచ్చు, లేకపోతే రిచ్ లో కావచ్చు, ప్రతి పాయింట్ అందులో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇలా లైవ్ అనమాట. దాన్ని లైవ్ అంటారు. అంటే ఏ టైంలో ఏం చేయాలని దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది అనమాట, అవగాహన వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. డోంట్ వరీ, బీ హ్యాపీ సార్. మీరు మంచిగా ఉండండి, నో ప్రాబ్లం, టెన్షన్ పడకుండా. ఓకే, ఇక్కడ జమ్మికుంట కరుణాకర్ సార్ అండ్ కొండ శివలింగ ప్రసాద్ సార్ ఇద్దరు ఎంటర్ చేశారు. ఇద్దరికి ఇన్విటేషన్ ఇస్తున్నాను, ఒక్కొక్కరు మాట్లాడండి. వెల్కమ్ జమ్మికుంట కరుణాకర్ సార్, తర్వాత కొండ శివలింగ ప్రసాద్ సార్. సార్ నమస్తే అండి. రాజేష్ సార్, గుడ్ ఈవినింగ్ అండి, గుడ్ మార్నింగ్ అండి, మార్నింగ్ అండి. సార్ నేను స్టార్టింగ్ లో మీతో మాట్లాడాను సీడ్ ఫండింగ్ గురించి. గుర్తుంది సార్, మీరు మిమ్మల్ని మర్చిపోతాం సార్, మర్చిపోలేము. గుర్తుంది సార్. ఓకే సార్. ఒకటి సార్, నాది ఒకటే, ఏం లేదు. ఏమిందంటే మనం ఒక పని చేస్తున్నామంటే ఆ పనిలో మనకు ఎక్స్పీరియన్స్ అనేది చాలా అవసరం సార్. ఎక్స్పీరియన్స్ లేకుంటే మనం అనేది బొక్కబోర్లు అనేది పడతాం. అలాగే ఏంటంటే క్రిప్టో అనేది నాకు 2024 వరకు నాకు ఏం పరిచయం లేదు. నాకు క్రిప్టోలకు వచ్చాక నేను కూడా కొన్ని బిజినెస్ లో నష్టపోయాను. ఏంటంటే ఆ బిజినెస్ అంటే ఏది పడితే అది మనం అనేది నేను చూడలేదు, అంటే దాన్ని డెప్త్ గా తెలుసుకోలేదు. అంటే ఒక వ్యక్తి చెప్పగానే నేను స్పాట్ నిర్ణయం తీసుకొని అందులో దాదాపుగా 3 lakhs వరకు నష్టపోయాను. మనం ఏదైనా ఒకటి అనుభవం అనేది ఉండాలి సార్. సో ఏంటంటే క్రిప్టోలు అనేది దాదాపుగా 26,000 కంపెనీలు ఉన్నాయి నాకు తెలిసిన వరకు. ఇక మనకు షిబా, డాజీ, బేబీ డాజీ ఇవి కూడా క్రిప్టోలకే అనుసంధానమై ఉంటాయి అన్నట్టుగా. అంటే ఎన్నునే అని కాదు, ఇప్పుడు ఒక వ్యక్తి మోసం చేస్తారు. ఇప్పుడు నా విషయంలో జరిగింది సార్. నేను ఒక 2020 బ్యాక్ వరకు నేను హైదరాబాద్ ఉండేవాడిని. హైదరాబాద్ ఇక్కడికి వచ్చాక నా సొంత వాళ్ళే నన్ను నిలువేల మోసం జరిగింది. ఈ మోసం అనేది మనము చూడలేం సార్, చూడలేము, అర్థం చేసుకోలేము. ఎందుకు ఎవరు ఏందనేది ఆలోచించి నిర్ణయం అనేది తీసుకుంటే బాగుంటుంది సార్. ఏంటంటే బాబాయ్ చెప్తుండే కదా, బ్రదర్ చెప్తుండే కానీ, అంటే సొంత వాళ్ళే నన్ను ఇంట్లో దొంగ ఈశ్వడు వాటర్ లేడు అన్నట్టుగా నాకు చాలా మోసాలు అనేది జరిగినాయి సార్. ఇంట్లో వాళ్ళు మోసం చేసినట్టే ఇంకా కొన్ని బిజినెస్ లా నేను చేశాను. ఈ ఆటోపూల్ అనే బిజినెస్, ఇందులో కూడా చాలా నష్టపోయాను. అలా చేతులు కాల్చుకున్నాను, మొత్తం చేతులు కాల్చుకుని ఇందులోకి వచ్చాను. దీని ఏంటంటే మాకు చెప్పిన అప్లైనర్ వచ్చి శీలం ప్రకాష్. చాలా ఏంటంటే నువ్వు రాగానే నాకేందంటే అమౌంట్ అనేది రాదు, టోకెన్ అనేది స్పీడప్ అయితే నీకు డైలీ టోకెన్లు వస్తుంది, నువ్వు ఫస్ట్ చూడని అన్నారు. అంటే అందులోనే నేను స్టార్టింగ్ లో 5,000తో చేశాను. అదే ఆయన చెప్పినట్టుగా 100% జరుగుతుంది. చెప్పేది ఒకటి చేసేది ఒకటి కాదు కదా, మీరు చూడండి అని చెప్పాను. మీరు టీం వర్క్ చేయకపోయినా కూడా, నేను టీం వర్క్ చేయను సార్ అని చెప్పిన. మీరు చేసినా చేయకపోయినా పర్లేదు, మీరు ఫస్ట్ స్టార్ట్అప్ అవ్వండి, మీటింగ్లకు రండి, అనుభవాలు నేర్చుకోండి అని అన్నారు. స్టార్టింగ్ లో మీతో మాట్లాడాను. సో ఇలా మనం మీటింగ్లకు వస్తేనే అనుభవాలు అనేది ఎదురైతుంటే మనకున్న డౌట్స్ కూడా మనం తెలుసుకోవచ్చు. ఎవరో ఏదో చెప్పిన అనగానే, ఇప్పుడు మా బాబాయ్ ఉన్నారు సార్, మా బాబాయ్ మా బాబాయ్కి ఒక కొడుకున్నారు. వాళ్ళ పిల్లల్నేమో మంచి స్కూల్లో చదివేయాలంటారు, నా పిల్లల్నేమో వేరే స్కూల్ వేయాలి. ఆయన చెప్పిన నిర్ణయం ప్రకారం నేను నా పిల్లల్ని ఇస్తే అక్కడ నాశనం అయ్యేది ఎవరిది? నా పిల్లలదే. అప్పుడు తీరా అయినాక నీ నిర్ణయం అనేది నువ్వు తీసుకోవాలి, కానీ మేము చెప్తే తీసుకుంటావు అని చెప్పి వాళ్ళే అంటారు. సో ఇక్కడ నిర్ణయం అనేది మనము ఎవరో ఏదో చెప్పిందని కాదు సార్, మనము నిర్ణయం అనేది తీసుకుంటే బాగుంటది.
క్రిప్టోలో చాలా ఉన్నాయి. అలా సెంట్రలైజేషన్ ఉన్నది, డీసెంట్రలైజేషన్ ఉన్నది, టోకెన్లు ఉన్నాయి, చాలా ఉన్నాయి సార్. సో ఏంటంటే ఇప్పుడు ఎవరో మోసం చేసిందని చెప్పి అంత మోసం అనేది అనడం నా ఊహకు ప్రకారం, నాకు తెలిసిన ప్రకారం నేను చెప్తున్నా సార్. నేను కూడా ఏంటంటే బయట ఎదురయ్యే క్వశ్చన్లు ఏంటంటే క్రిప్టో అనేది అంటే ఇప్పుడు ఒకప్పుడు ఫోన్ పే, గూగుల్ పే అనేది ఏ విధంగా వచ్చింది? అప్పుడు కూడా గూగుల్ పే వాళ్ళు ఏంటంటే కొందరికి ₹1,00,000 వచ్చినాయి, కొందరికి ₹1,000 వచ్చినాయి. మరి అది వాళ్ళు కూడా ఆఫర్ పెట్టిన వాళ్ళు కదా. అంటే మనీ ఎలా వచ్చింది? మనకు డిజిటల్ మార్కెటింగ్ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే అప్డేట్ అవుతుంది సార్. ఈ అప్డేట్ అనేది మనం కూడా అప్డేట్ అయితే బాగుంటది. నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను. నేను ప్రోడక్ట్ బేసిక్ చేశాను. ప్రోడక్ట్ బేసిక్ ఏంటంటే ప్రోడక్ట్ బేసిక్ అదొక డిఫరెంట్, మనకు డిజిటల్ కరెన్సీ అయినా ఒక డిఫరెంట్, ఈ క్రిప్టో కరెన్సీ అయినా ఒక డిఫరెంట్. క్రిప్టో కరెన్సీ వల్ల ఎన్ని లాభాలు ఉన్నది ఏంటంటే 2040 వరకు ప్రతి ఒక్కరు తెలుసుకుంటారు. దీన్ని డెప్త్ గా ఆలోచించి నిర్ణయం అనేది తీసుకుంటే నాకు తెలిసిన వరకు నేను చెప్తున్నాను సార్. సో ఫ్యూచర్ ఏంటంటే ఒకటి మన వెదురు చెట్టు ఉంటది, వెదురు చెట్టు మనం పెట్టంగానే రాదు సార్. పెట్టిన 3 years తర్వాత వస్తుంది. ఈ 3 years లోపల ఏం చేస్తుంది? అది లోపట దాని ఏర్లు అనేది మొత్తం బలవంతం చేసుకుంటది. సో మనం ఏంటంటే మనం నెట్వర్క్ లో ఉన్నామంటే మన యొక్క ఏర్లు కూడా మన ఎంబడి సొల్యూషన్ అనేది ఉండదు. ఈ ఏర్లు అనేది మనం మొత్తం బలం చేసుకోవాలి. అంటే మనం దృఢంగా గట్టిగా చేసుకోవాలి. మనం టీం వర్క్ అనేది ఎంబడెప్పుడు ఇట్లా మందులో వచ్చిన సోడా వస్తే పొంగినట్టుగా కాదు సార్. మనం టీం వర్క్ చేయడం, మనకు రిజల్ట్ అనేది మెల్లమెల్లగా రావాలి. అప్పుడే మనిషి అనేది 100% సక్సెస్ అవుతాడు సార్. ఎంబడెప్పుడు ఏంటి సార్, విజయం అనేది ఎంబడే వస్తే అది ఎన్ని రోజులు ఉండదు సార్. ఇప్పుడు మోసం చేసేటోడు కూడా ఇప్పుడు ఏంటంటే కొన్ని వస్తున్నాయి సార్. అంటే డిఫరెంట్ సార్. మన దానిలో పెట్టిండ్రు 12 ప్యారెస్ నెంబర్స్ ఇచ్చిండ్రు. దానిలో మనం చేస్తే ఏమైతుంది, దానికి అట్రాక్ట్ అయ్యి దాన్ని ఏం చూడం, ఉత్తగా వస్తుందంటే నిమ్మడే చేస్తాం. అప్పుడు మన ఫోన్ లో ఉన్న డేటా అనేది కంప్లీట్ గా మొత్తం వెళ్ళిపోతుంది. మన చేతుల తాళం వాళ్ళ చేతులకు పోయినట్టు అవుతుంది. ఇది బాగుండదు సార్. ఏదైనా కూడా ఉత్తగా ఇస్తుందంటే దాని మీద నిర్ణయం అనేది తీసుకోవద్దు. దేని మీద పడితే దాని మీద మనకు ఏంటంటే అమౌంట్ అనేది పెట్టకూడదు. అది ఆచితూచి నిర్ణయం అనేది సెలెక్ట్ చేసుకొని మనం నిర్ణయం అనేది మంచిది. మనం ఆలోచించేది మన పిల్లల గురించి, మన ఇంట్లో వాళ్ళ గురించి. అది నిర్ణయం అది ఆలోచించి తీసుకుంటే, నా ఊహకు తెలిసిన విషయం చెప్తున్నా సార్. నా పిల్లలు చిన్నపిల్లలు సార్. మా పాప 11 years, మా బాబు 9 years. నేను చాలా మంది ఏంటంటే నా సొంత వాళ్ళు నాశనం చేయాలని చూస్తున్నారు. వాళ్ళు నాశనం చేయాలంటే నేను నాశనం అవ్వను సార్. సో నిర్ణయం అనేది నా చేతిలో ఉంటది. వాళ్లకు తగ్గట్టుగా నేను ఎదగాలి. సో నేను ఆ ప్రయత్నంతోనే ఓన్లీ పీవీసీ మెటా ఒక్కటే బిజినెస్ చేస్తున్నా. నేను పీవీసీ మెటాలోనే డెప్త్ గా చేస్తున్నాను. నా పిల్లలు ఇప్పుడు కాదు, నా పిల్లలకు ఉపయోగపడాలి ఇది అని చెప్పి నేను నిర్ణయం తీసుకున్నాను. ఇప్పటికి 5 lakhs పెట్టాను. ఇంకా 6 lakhs పెట్టడానికి కూడా నేను రెడీగా ఉన్నాను ఇందులో. ఎందుకంటే దీని యొక్క విషయం అనేది అలా ఉంది. ఇప్పుడు సార్ పెరాల్విన్ నుంచి పీవీసీకి వచ్చింది. మీరు డ్రాప్ అవ్వాలంటే ఎప్పుడో అయ్యేటోళ్ళు కదా. ఇప్పుడు ఎంతమంది స్టార్టింగ్ 10 మందితో వచ్చింది. ఈ రోజు చూసుకుంటే మొన్న 300 మంది ఉంది. పొద్దున్న శంకర్ సార్ 35 శంకర్ సార్ చేస్తుంది. మీరందరూ ఇంత గట్టిగా అంటే మీరు యొక్క దీని డెప్త్ ఆలోచించే కదా. సో మీరు ఎంత డెప్త్ గా ఆలోచించిందో ప్రతి ఒక్కరు డెప్త్ గా ఆలోచించుకొని, మీరు చెప్పంగా కాదు నేను చెప్పంగా వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. నేను చెప్పేది కరెక్టా, మీరు చెప్పేది కరెక్టా, రమేష్ సార్ చెప్పేది కరెక్టా, శంకర్ సార్ చెప్పేది కరెక్టా, సుజాత మేడం చెప్పేది కరెక్టా, చెప్పంగానే కాదు. మీరు నిర్ణయం అనేది చూసి తీసుకోవాలి. అది లేట్ గా చేయొద్దు. అది మన నిర్ణయం అనేది ఆచితూచి సెలెక్ట్ చేసుకోవాలి. మోసగాళ్ళ చేతులకు మనం పోవద్దు. ఏంటంటే కరెక్ట్ నిర్ణయం అనేది కరెక్ట్ టైంలో కరెక్ట్ డిసిజన్ తీసుకోవాలి సార్. 100% కరెక్ట్ టైంలో కరెక్ట్ నిర్ణయం తీసుకుంటే మన పిల్లలు, మన లైఫ్, మన ఫ్యూచర్ బాగుంటుంది సార్. ఇది నా నిర్ణయం సార్. ఇది సార్. నా పేరు కరుణాకర్ రెడ్డి, మాది జమ్మికుంట, మా కరీంనగర్ డిస్ట్రిక్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది ఏదో నాకు తెలిసినంత మాట్లాడాను సార్. సో వండర్ఫుల్ గా మరి అంటే ఏదైతే ఇప్పుడు జరుగుతున్న విషయాల్ని మీరు వాటిని మా దగ్గర వ్యక్తపరిచారు. 100% అలాగే జరుగుతుంది. సో
ఎస్ సార్, ఎస్ 100%. మరి చాలా చాలా గ్రేట్ సార్. సో ఖచ్చితంగా మనం నిర్ణయం తీసుకోవాలి. మనం అంటే ఏంటి, మనం ఏంటి, అసలు మనకు మాత్రమే ఆలోచించి. సో అందుకే నేను మీకు ఒక 6-7 నెలల నుంచి ట్రీట్ చేస్తున్నాను. మీ అసెట్కు మీరే బాధ్యులు, మీ ఒక డబ్బుకు మీరే బాధ్యులు అనేది ఇగో ఇందాక సార్ చెప్పారు కదా, అదే అనమాట. ఎవ్వరు కూడా కాదు, ఓకే, బాధ్యులు. సో థ్యాంక్ యూ సార్, మంచి విషయాలు షేర్ చేశారు. వెల్కమ్ కొండ శివలింగ ప్రసాద్ సార్, మాట్లాడండి సార్. నమస్తే సార్. నమస్తే. జనాల్లో పీవీసీ మెటా కాయిన్లు 10,000 ఇస్తున్నారని ప్రచారం చేస్తున్నారండి. అది చెప్పాం కదా సార్, అది ఏంటంటే సార్ అది 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 మాట్లాడమని దాని గురించి ఏది మనం మాట్లాడుకోవద్దు అనుకున్నాం కదా, ఏది కదా ఇప్పుడు వచ్చింది కదా సార్, పర్లవెన్ పేరుతో మనదే ఓపెన్ అయిందని చెప్తున్నారు కదా, అది అదే. సో దాని గురించి మాట్లాడడం వేస్ట్ సార్. అది వాళ్ళకి చెప్పానండి నేను, ఇది ఫేక్, ఇది ఎవరు తీసుకోవద్దని చెప్పాను. అకౌంట్ లో డబ్బులు కూడా మాయమైపోతాయని కూడా చెప్పాను సార్. ముందరే ఒక 5-6 ఫోన్ చేసి పిలిపించారు. మన ట్రస్ట్ వ్యాలెటే నమ్మకం, విడిగా కాయిన్స్ నిలబడవని చెప్పాను. అయితే మీకు ఒకటి చెప్తాను సార్, ఒకవేళ మీరు చెప్పినా కూడా వాళ్ళు చేసుకుంటాను అంటే కనుక ఏం చేయండి అంటే వాళ్ళు ఇంకొక మాట చెప్తాను ఏనండి. ఒకవేళ మీరు చెప్పారు, వాళ్ళకేమో కొద్దిగా నమ్మకం అనిపిస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తాను సార్, ఉదాహరణకి చెప్తాను. అంటే మీ వాళ్ళే అని కాదు, ఇంకా కూడా వేరే వాళ్ళు కూడా ఉంటారు కదా సార్. సో ఇప్పుడు నా టీం ఉంది, నా టీంకు నేను చెప్పాను ఎగ్జాంపుల్, ఏది మీరు చేసుకోకూడదు, వద్దు, అదైతే మనది కాదని చెప్పాను. బట్ ఇంకొక సజెషన్ కూడా ఇచ్చాను. ఇప్పుడు నేను చెప్పినాను, నువ్వు అనుకోకుండా నీకు నచ్చింది, నువ్వు చేసుకోవాలనుకుంటున్నావు. ఒకవేళ నాకు చెప్పకుండా నువ్వు చేసుకుంటావేమో, చెప్పలే, నాకేం తెలుసు, నా దగ్గర అంటున్నావు, నువ్వు చేసుకుంటావేమో. చేసుకున్నా కూడా నేనేం సజెషన్ ఇచ్చాను అంటే, ఒకవేళ దాన్ని మన ట్రస్ట్ వాలెట్ కనెక్ట్ చేయమని అంటే గనక pvcmeta.io pvcmeta.com లో నువ్వు ఏదైతే ట్రస్ట్ వాలెట్ కి ఇచ్చావో ఆ వ్యాలెట్ నువ్వు కనెక్ట్ చేయకు అని చెప్పాలి సార్. సజెషన్ ఇది ఇవ్వాల్సిన వాళ్ళకి సజెషన్ ఇది. నేను చెప్తున్నాను ముందుగా, మీరు చేసుకోవద్దు. ఒకవేళ మీరు నాకు చెప్పకుండా మళ్ళీ చేసుకుంటే ఎవరో ఆశ పెడతారు కదా సార్, 10,000 వస్తున్నాయి, 20,000 వస్తున్నాయి, ఊరికే వస్తున్నాయి, ఈ మధ్యన విడ్డలు అవుతున్నాయని కూడా పెడుతున్నారు. సో అలా అన్నప్పుడు వాళ్ళు ఆశపడతారు. అది కామన్ చీజ్, ఎవరు చెప్తా వాళ్ళు ఆశపడతారు. కానీ వాళ్ళకి సజెషన్ ఏమి ఇవ్వండి అంటే, ఓకే నాకైతే సంబంధం లేదు, కానీ ఒకటి చెప్తాను, మన ట్రస్ట్ వాలెట్ అంటే మన ట్రస్ట్ వాలెట్ దేన్ని అంటామంటే మనము సీడ్ ఫండింగ్ చేసిన ట్రస్ట్ వాలెట్ ని మనది అంటున్నాం, pvcmeta.io. తర్వాత టోకెన్ ఫార్మింగ్ చేసిందని మనది అంటున్నాం, దానికి కనెక్ట్ ఒకటి కథం. ఓకేనా, ఇక మనం దాని గురించి ఎక్కువ మాట్లాడుకోవాల్సిన పని లేదు సార్, సింపుల్. అవునవును, అది ఎందుకు పేరు కూడా వద్దు సార్, నాకు తెలుసు, నేను ఆ గ్రూప్ లో కూడా ఉన్నాను, ఆ 2-3 గ్రూపులలో కూడా నా నెంబర్ కూడా యాడింగ్ అయి ఉంది సార్. అవును, బాధ కలుగుతుంది మీకు, మీ మాటలు నాకు అర్థమవుతుంది ఏంటంటే, మనం ఎవరికైనా బాధ కలుగుతుంది, కానీ ఏం చేయలేం కదా సార్. బట్ ఒకటి సార్, అట్లంటే ఇందాక మన కరుణాకర్ మాటల్లో కూడా 25,000 క్రిప్టో కరెన్సీలు ఉన్నాయి. సో అలాగని చెప్పేసి అందులో మన పీవీసీ ఒకటి. సో అలాగని చెప్పేసి ఆ 25,000 క్రిప్టోలని మీరు 24,999 క్రిప్టోలు చేయకూడదు, మాకు పీవీసీ మెటనే చేయండి అంటే ఎంతమంది వింటారు సార్ మీ మాట? సో అలాగే ఇది ఒకటి. కాకపోతే వాళ్ళు చేసే తప్పు ఏంటనేది నేను ముందే చెప్పాను, మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. వాళ్ళకు కూడా కోపం వస్తుంది, ఇదేంది మా గురించి మాట్లాడతానని చెప్పేసి. అంటే వాళ్ళు చేసే తప్పు ఒకటి ఏంటంటే, మన వెబ్సైట్ ఓపెన్ అయ్యింది, ఇది మనదే అని చెప్తున్నారు, అది ఒకటి తప్పు. మిగతాది ఓకే, నో ప్రాబ్లం, ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు చేసుకుంటారు సార్. ఎందుకంటే పీవీసీ మెటా 1,000 కొనుక్కొని వ్యాలెట్ లో పెట్టుకొని చెబుతున్నారు సార్. ఇక అది సార్ నేనేమంటున్నా, వాళ్ళు ఎన్నైనా చెప్తారు. ఇందాక నేనేం చెప్పాను, మనం ఎవరిని ఆపలేము, బట్ మన వాళ్ళకి మనం ఎలా సేవ్ చేసుకోవాలనేది మీరు చెప్పమని చెప్పాను. మీకు చెప్పాను నేను ఆల్రెడీ, దాని గురించి మాట్లాడడం జరిగింది, నేను చెప్పడం కూడా జరిగింది మీకు అందరికి. ఓకేనా సార్? ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. మ్యూట్ చేసుకోండి. ఇందాక మహేష్ అని చెప్పేసి హ్యాండ్ రైజ్ చేశారు. వెల్కమ్ సార్, మాట్లాడండి. ఏం సార్ క్వశ్చన్స్ ఆన్సర్ అని చెప్పాము, మాట్లాడండి. థ్యాంక్ గాడ్, మంచిదే. ఇంత మంచిగా చెప్పినా కూడా క్వశ్చన్స్ రావట్లేదు అంటే ఇట్స్ గుడ్ అని చెప్పుకుంటాను, లేదా మంచిగా అనిపించింది అనుకుంటాను. ఎనీవే, మీకు ఈ రోజు క్వశ్చన్స్ దొరకలేదు కదా, రేపు కూడా నేను క్వశ్చన్స్ తీసుకోవడం జరుగుతుంది. సో నోట్ చేసుకోండి, మెయిన్గా మీరు నోట్ చేసుకొని రండి, ఓకేనా? క్వశ్చన్స్ తీసుకొస్తే ఏమవుతుందంటే సార్, ఇక్కడ ఇందాక కరుణాకర్ సార్ మాట్లాడగలిగారు,
ఆ క్వశ్చన్స్ ఆన్సర్లు వచ్చినప్పటికీ మన చంద్రశేఖర్ అయితే సార్ అయితే ఆల్రెడీ మాట్లాడుతూ ఉంటారు, చెప్తా ఉంటారు. ఓకే, వండర్ఫుల్ గా చెప్పారు. తర్వాత ఏమవుతుందంటే సార్, ఇక్కడ మీరు క్వశ్చన్స్ మీరు రైజ్ చేస్తే ఏమవుతుందంటే మాలో ఉన్న లోపల దాగి ఉన్న ఆన్సర్స్ బయటకు వస్తాయి. అంటే తన యొక్క దాని టాలెంట్ అంటామా, లేకపోతే ఆన్సర్స్ అంటామా, లేకపోతే పీవీసీలో ఉన్న విధి విధానం అంటామా, అవన్నీ ఏమవుతుందంటే సార్ ఆటోమేటిక్ గా లోపల నుంచి వెళ్ళి బయటకు వస్తాయి అనమాట. మంచి మంచి విషయాలు బయటకు వస్తాయి. అలా అయితే అందరి లీడర్ల నుంచి వెళ్ళి బయటకు వస్తాయి అనమాట. అందుకని చెప్పేసి మిమ్మల్ని క్వశ్చన్స్ మేము చెప్తున్నాం. ఆల్మోస్ట్ మేము ఇక్కడ చెప్పేస్తున్నాం, అది వేరే విషయం. బట్ మీరు అడిగినప్పుడు మేము చెప్తే ఎలా ఉంటుంది అంటే మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. అంటే అవును నేను అడిగినాను కదా, దానికి నాకు తగినట్టు జవాబు దొరికింది అన్నట్టుగా. సో మా పెద్ద లీడర్ వచ్చారు సార్, గాంధీ శ్రీనివాసరావు సార్ వచ్చారు. సార్ క్వశ్చన్ ఉంటుంది సార్. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. నమస్తే సార్. నమస్తే సార్. క్వశ్చన్స్ ఆన్సర్ అని అన్నారు కాబట్టి నా మధ్యలో ఉన్న వివరం అడుగుతున్నాను. అడగండి సార్, అడగండి సార్, అడగండి సార్. మీకు ఏం లేదు సార్, ఇప్పుడు మనకి పివిసి మెటా అనేది సార్ ఖచ్చితంగా వినండి, అందరు లీడర్లు వినండి, మాట్లాడండి సార్. ఇప్పుడు పివిసి మెటా అంటే మనకు $1 తో స్టార్ట్ అయింది. క్రమేపీ 1 year లోపల $13 దాకా వచ్చింది. అప్పుడు డీసెంట్రలైజ్డ్ కాదు, సెంట్రలైజ్డే. అక్కడి నుంచి మళ్ళీ రూపాయి లోపలికి వచ్చింది. ఇదంతా జరగటం వల్ల మనం బోల్డ్ అంత టీముని లాస్ అయ్యాం, చెప్పడానికి వెనకం చేయిస్తున్నాం. వీడు ఒక్కసారిగా సంవత్సరం లోపల $13 దాకా తీసుకెళ్తాం దేనికి, మళ్ళీ 2వ సంవత్సరం నుంచి డౌన్ ఫాల్ తీసుకురావడం దేనికి? అదేదో మొదటి రోజు నుంచే ఒక క్రమేపీ తీసుకురావడానికి ఎందుకు అవకాశం లేకుండా పోయింది? అక్కడ ఏం మిస్టేక్ జరిగింది? అంత స్పీడ్ గా పెరగడం కారణం ఏంది, అంత స్పీడ్ గా తగ్గడం కారణం ఏంది అని ఒక రీజనబుల్ ఆన్సర్ కావాలి సార్, తెలిసినంత వరకు. అయిపోయిందా సార్ క్వశ్చన్? ఇదేనా? ఓకే సార్, ఓకే. అందరూ ఒకసారి క్లాప్ చేయండి సార్. సార్ ఒక మంచి క్వశ్చన్ అడిగారు, చాలా మంచి విషయాన్ని అడిగారు. ఇది నేను చెప్పగలను, సింపుల్ థింక్ అని నేను చెప్పను. ఓకేనా? చెప్తారు మా లీడర్స్ వస్తారు. ఇప్పుడు చాలా సింపుల్ క్వశ్చన్ సార్ ఇది. అంటే కాకపోతే చెప్పాల్సిన అవసరం ఉంది ఇక్కడ 100%. ఇక్కడ ముందుగా నేను పిలుస్తున్నాను శివకుమార్ సార్, ఫ్రీగా ఉంటే మీరు క్వశ్చన్స్ సరిగ్గా వింటే గనక సార్ మైక్ ఓపెన్ చేసుకోండి సార్. మీరు శివకుమార్ సార్, లింగాల శివకుమార్ సార్, ఒకవేళ మీరు ఫ్రీగా ఉన్నారా సార్? ఫ్రీగా ఉంటే, కంఫర్టబుల్ ఉంటే కనుక వెల్కమ్ సార్. సో క్వశ్చన్స్ ఆన్సర్స్ లో మనకు ఒక మంచి క్వశ్చన్ వచ్చింది. ఓకే, సారు బిజీగా ఉన్నారు. ఇంకా చూస్తాను ఎవరున్నారు ఇక్కడ. ఇంకా సార్ రండి సార్, వెల్కమ్. ఎవరైనా ఇంకా మీరు ఇక్కడ సార్ ఒక మంచి క్వశ్చన్ వేశారు. ఎందుకంటే భాస్కర్ సార్, వెల్కమ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ శ్రీనివాసు సార్. మీరు మ్యూట్ చేసుకోండి, మాట్లాడేటప్పుడు మాత్రం ఓపెన్ చేసుకోండి. శ్రీనివాసు సార్, గంధి శ్రీనివాసు సార్, ఇప్పుడు మీరు మ్యూట్ చేసుకోండి. మళ్ళీ మాట్లాడాలనుకుంటే మాత్రం ఓపెన్ చేయండి, పర్లేదు, నో ప్రాబ్లం. కానీ ఇప్పుడు మ్యూట్ చేసుకోండి. వెల్కమ్ భాస్కర్ సార్. భాస్కర్ సార్. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. కొంచెం ఏంటంటే సార్, కొంచెం ఏంటంటే సార్, అక్కడ అడిగిన క్వశ్చన్ మీరు బరోబ్బరి విన్నారు గనక పూర్తిగా డీటెయిల్ గా చెప్పండి. మళ్ళా మనం అడగడానికి ఉండకూడదు. అట్లా అంటే కొంచెం టైం తీసుకునే పర్లేదు, డీటెయిల్ గా చెప్పండి సార్. ఓకే సార్. స్టార్టింగ్ లో మనకేం జరిగిందంటే పివిసి మెటా మనకి తక్కువ మంది జాయిన్ అవ్వడం జరిగింది. తక్కువ మంది అయినా కానీ మనకేందంటే కొంటూ వెళ్ళడం వల్ల, కొనడం మాత్రమే జరుగుతుంది. అక్కడ కొంటూ వెళ్ళడం వల్ల అయితే రేట్ అయితే ఇంక్రీజ్ అయింది మనకి. అదేంటి, మనకి స్టార్టింగ్ మనకు ప్రైస్ ఎంత పెట్టారు సార్? $1 దగ్గర పెట్టారు. డాలర్ నుంచి ఒక రోజు మారేసరికి 1.5 వెళ్ళింది. 2వ రోజుకు $2 వెళ్ళింది. 3వ రోజుకు $3 వెళ్ళింది. ఆ విధంగా ఏంటంటే మనకి రేట్ అనేది అప్రాక్సిమేట్ గా $14 వెళ్ళింది సార్. ఎందుకంటే ఇక్కడ ఏంది, కొనే వాళ్ళు వస్తున్నారు. మనం పెట్టడం కూడా ఎంత పెట్టాము? రూపాయి కాడ పెట్టలేదు సార్, $10 దగ్గర పెట్టలేదు. అక్కడ మనం వాస్తవానికి కాయిన్ కాస్ట్ $10 కాడ పెట్టి మనం $13 వెళ్ళింటే $10 నుంచి $13 అనుకోవచ్చు. మనం పెట్టడమే $100 దగ్గర పెట్టాం. దాపున 100 అనేది 200 మళ్ళీ మరుసటి రోజు అయింది. 3వ రోజు 300 అయిపోయింది. ఈ విధంగా ఏంటంటే 1 month కి, 2 నెలలకు, 3 నెలలకి ఆ విధంగా అయితే మనకు రేట్ అనేది ఇంక్రీజ్ అయింది.
రేట్ అనేది ఏంది, కొనడం మాత్రమే. ఇక్కడ ఏంది మార్కెట్, ఇప్పుడు మనము ఉల్లిగడ్డలు ఉన్నాయి అనుకోండి సార్, జస్ట్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఉల్లిగడ్డలు ఉన్నాయి, అందరు వ్యవసాయదారులందరూ ఉల్లిగడ్డలు వేశారు. వ్యాపారస్తులు ఏం చేశారు, ఒక 10 మంది వ్యాపారస్తులు కలిసి ఓన్లీ కొని పెట్టుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి. ఓన్లీ మార్కెట్ మాత్రం చేసుకున్నారు, వీళ్ళ దగ్గర స్టేక్ చేసుకున్నారు. తర్వాత మార్కెట్ లో ఉల్లిగడ్డలు వ్యాపారస్తులు మామూలుగా వ్యవసాయస్తుల నుంచి ఏమి లేవు వాళ్ళ దగ్గర. ఇక్కడ ఏంది, ఎవరి దగ్గర ఉన్నాయి, ఇక్కడ మార్కెటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ మీరు అమ్ముకోవచ్చు అని చెప్పారు ఎవరికి, ఈ 10 మంది మార్కెటర్స్ కి. అప్పుడు ఏం జరిగింది, ఎప్పుడైతే స్వాప్ అయితే ఇచ్చారో దాన్ని స్వాప్ అంటాం మనం. అంటే కొనుగోలు చేసుకున్న అప్పటి వరకు రేట్ అయితే పైకి వెళ్ళిపోయింది. $1 నుంచి మనకి ఎప్పటికైతే $14 వెళ్ళిందో అక్కడికి వెళ్ళిపోయింది. మనకి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే స్వాప్ ఇచ్చారో, ప్యాన్కేక్ స్వాప్లు అంటే ఈ కాయని వేరే కాయంతో ట్రేడ్ చేసుకోవచ్చు, లేదా ఈ కాయను మీ దగ్గర ఉంటే డబ్బులుగా మార్చుకోవచ్చు, ఈ కాయను USDగా మార్చుకోవచ్చు అని చెప్పడం ద్వారా ఏం చేశారు మన వాళ్ళు, ఎప్పుడైతే మనకి వ్యాలెట్ అని ఉంటుంది, మనకు ట్రస్ట్ వ్యాలెట్ లో వ్యాలెట్స్ అంటారు సార్, ఎక్స్చేంజ్ కాదు, ఇంకా మనకి ఎక్స్చేంజ్ లకు వెళ్ళలేదు. ఈ వ్యాలెట్స్ లో ఏదైతే ఉందో ఫండ్, వాళ్ళు స్వాప్ చేసుకోవడం జరిగింది. ఎప్పుడైతే స్వాప్ చేసుకుంటూ వస్తున్నారో అప్పుడు రేట్ అనేది డిక్రీజ్ అయితే వచ్చింది, అంటే తగ్గుముఖం పట్టింది. ఇప్పుడు $100, ఇప్పుడు ఒక 1000 అదే ఉల్లిగడ్డలు అనుకున్నాం కదా, ఒక 10 టన్నులు ఉన్నాయి ఆయన దగ్గర, అమ్మేశాడు. అప్పుడు ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోయాయి మార్కెట్లోకి, డబ్బులు క్యాచ్ చేసుకున్నాడు. ఈ విధంగా ఏం జరుగుతుంది, మన వాళ్ళు ఏం చేశారంటే ప్రతి ఒక్కరి దగ్గర ఏవైతే ఉన్నాయో పీవీసీ మెటా అక్కడ నుంచి అమ్ముకుంటూ రావడంతో డిక్రీజ్ అవుతా వచ్చింది. ఇక్కడ ఏంటంటే మార్కెట్ అనేది ఖచ్చితంగా మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే సెల్లర్స్ బయర్స్ పైన, అంటే కొనుగోలుదారులు అమ్మకదారుల పైన ఆధారపడి ఉంటుంది. ఇది మనకు సెంట్రలైజ్డ్ అయినా డీసెంట్రలైజ్ అయినా అక్కడికి వెళ్ళినా కానీ ఇదే మార్కెట్ ఉంటుంది. సారు అదే చెప్పారు మనకు, బైనాన్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎక్సలెంట్ గా సార్ రాజేశారు ఈరోజు. ఏమని, ఇక్కడ కాయన్ మదర్ కాయన్ ఏదైతే బిట్ కాయన్ కూడా తగ్గుముఖం పడుతుంది, కిందికి వస్తుంది. అంటే మనకి రెడ్ కాయన్ అని రెడ్ సింబల్ ఏదైతే ఉంది మనకి క్యాండిల్, దాన్ని ఏమంటారు అంటే సెల్లర్స్, ఫుల్ గా సెల్లర్స్ ఉంటారు. అంటే ఏంది, ఓన్లీ అమ్మే వాళ్ళే, అమ్మే వాళ్ళే ఉంటారు. దాని వల్ల ఏంటంటే రేట్ అనేది డిక్రీజ్ అవుతుంది సార్. కాబట్టి ఇక్కడ ఏంటంటే మళ్ళీ అమ్మే వాళ్ళు ఎక్కువ అయినారు అనుకోండి పైకి వెళ్తుంది. ఇప్పుడు మన పీవీసీ మెటా కూడా మొన్న రీసెంట్ ఈ 10 రోజులు గమనించండి, అప్పుడు కాదు, ఈ 10 రోజులు గమనిస్తే మనము 60 పైసలు, మన ఇండియన్ కరెన్సీలో 60 పైసలు 70 పైసల దగ్గర నుంచి రూపాయి 10 పైసలు 12 పైసలు 20 పైసల వరకు వెళ్ళింది. అంటే ఇక్కడ ఏం జరిగింది, ఎవరైతే 60 పైసల దగ్గర, ఇప్పుడు రాజేష్ సార్ ఉన్నారు అనుకోండి, నేనున్నారు, ఇంకొకరు ఉన్నారు, కోట వెంకటేష్ సార్, చాలా ఒక 10 మంది ఉన్నారు. దీంట్లో 10 మంది ఏం చేసింటారు, సార్ ఏమన్నారు, $1000 దగ్గర తీసుకున్న వాళ్ళు జస్ట్ అక్కడికి వెళ్తే కొంచెం ప్రాఫిట్, అంటే $300 గెయిన్ చేసుకోవచ్చు అన్నారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, రేట్ అనేది ప్రతి ఒక్కరు అమ్మడం కొనుగోలు చేయడం ద్వారా రేట్ అనేది ఫ్లక్చుయేషన్ 100% జరుగుతుంది. మన కాయిన్లు కాదు, ప్రతి ఒక్క క్రిప్టో కరెన్సీలో కూడా సార్. ఇది మనం ఆలోచించాలి. పీవీసీ మెటా గురించి పక్కన పెడితే ప్రతి ఒక్క క్రిప్టో కూడా అంతే సార్, కొనుగోలు అమ్ముకోలు జరగడం ద్వారానే ఇక్కడ రేట్ అనేది ఫ్లక్చుయేషన్ జరుగుతుంది. ఓకేనా సార్, థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చింది రాజు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మంచి చాలా క్లుప్తంగా వివరించడం జరిగింది. సో ఆనరబుల్ సార్, ఇంకొక విషయము ఇక్కడ మరి అలాగే ఇక్కడ మాలో సార్, ఓకే సార్ ఉండండి, మీకు వచ్చాను నేను ఇంకొక సార్తో కూడా మనం వినాలనుకుంటున్నాం సార్ ఈ జవాబుని. ఓకేనా, సో మాలత్ రమేష్ సార్, వెల్కమ్ సార్. మరి ఇక్కడ మరి కంఫర్టబుల్ ఉంటే వెల్కమ్ సార్. మీరు క్వశ్చన్ కరెక్ట్ గా విని ఉన్నారు, అందుకని చెప్పేసి పిలుస్తున్నాం సార్, మాలత్ రమేష్ సార్. సో కంఫర్టబుల్ లా లేనట్టున్నారు మరి సారు. సో ఇంకెవరైనా ఉన్నారు సార్, మీరు స్వచ్ఛందంగా హ్యాండ్ చేసి కూడా రావచ్చు ఈ యొక్క క్వశ్చన్ కి. ఇక్కడ ఓకే, ఇంకొక సార్ ఉన్నారు కదా, ఇంకొక సార్ కూడా నేను పిలుస్తాను ఇప్పుడు. సిహెచ్ శ్రీనివాసరావు సార్, మీరు ఫ్రీగా ఉంటే రండి సార్, వెల్కమ్ సార్. ఓకే, మరి ఈరోజు సిహెచ్ శ్రీనివాసరావు, అదే చీమల దీన్ని శ్రీనివాసరావు. ఓకే, సో నెక్స్ట్ ఇంకా ఎనీ లీడర్స్ ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్. ఇప్పుడు ఈరోజు మనకు క్వశ్చన్ వచ్చింది, ఇది పీవీసీ మెటా ఎందుకు $1 తీసుకొచ్చాడు, $1 తీసుకొచ్చి మళ్ళీ తీరా చూస్తే ఫటాఫట్ $13 వెళ్ళింది. మళ్ళీ తీరా చూస్తే అది $13 నుంచి వెళ్ళి చూస్తే ఈరోజు $13 కూడా లేదు, $1 వరకు వచ్చింది. ఎందుకు వచ్చింది? అలాగే ఉంటే అయిపోతుంది కదా, లేకపోతే ఇలా ఉంటే అయిపోతుంది కదా అని క్వశ్చన్. అలా ఉండదు, ఇలా ఉండదు, బట్ ఇది సార్ క్వశ్చన్. ఎవరైనా ఆన్సర్ ఇంకా
కావాలి, ఇంకొక ఇద్దరు ముగ్గురు లీడర్ల ద్వారా కావాలి. వెల్కమ్ సార్, మీరు స్వచ్ఛందంగా రండి. నేను పేరును పెట్టి పిల్లలని మీరు అనుకోవద్దు. ఓకే, మరి సార్లు అందరూ ఓకే. శివకుమార్ సార్, మీరు ఎస్ వెల్కమ్ సార్. వెంకట సార్ ఉన్నారు ఇక్కడ. ఎస్ సార్, వెల్కమ్ సార్. వెల్కమ్ వెల్కమ్ సార్. నేను చూస్తున్నాను ఇక్కడ, నాకు కనబడాలి మీరు. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. నాకు తెలిసిందైతే నేను కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను సార్. అది లిస్టెడ్ అనేది ఏంటంటే సార్, వాళ్ళు లిస్టెడ్ చేసే ప్రైజ్ అనేది మెన్షన్ చేసేది సెన్స్ లో చేయొచ్చు, ఎంతైనా చేయొచ్చు. అంటే వాళ్ళు అనుకున్న ప్రైజ్ అయితే $1 తో లిస్ట్ అవుట్ చేయడం స్టార్టింగ్ ప్రైస్ సార్. ఓకే సార్. అయితే మనం అది లిస్ట్ అయిన కాంచి ఎవరైతే బై చేస్తా ఉన్నారో ఆటోమేటిక్ గా అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది సార్. ఏదైనా అంతే, క్రిప్టో అనేది ఏదైనా అంతే. ఆ రోజు మనం చూస్తూనే ఉన్నాం, లైవ్ లో చూస్తూనే ఉన్నాం. ఎప్పటికప్పుడు ఫస్ట్ కొనుక్కున్న పర్సన్స్ కి $1 తో వచ్చింది సార్. తర్వాత నెక్స్ట్ 1.1 వచ్చింది, 1.2, 1.3 అలాగ పెరుగుతా బయింగ్ చేసే కొద్దీ అంటే మనం స్టేకింగ్ చేస్తాం సార్. ఇంకోటి ఏంటంటే అక్కడ స్టేకింగ్ చేస్తూ ఉన్నాం. మనం స్టేకింగ్ చేస్తూ ఉండేటప్పటికి అది ఆటోమేటిక్గా ఏమైందంటే ఆటోమేటిక్గా మనకి ఇంక్రీజ్ అవుతా వచ్చింది సార్. తర్వాత మనకి లోపల కూడా మనకి ఫార్మింగ్ చేసాం కదా సార్. టోకెన్ ఫార్మింగ్ స్టేకింగ్ చేస్తూ ఉండేటప్పటికి ఆటోమేటిక్గా అది కనెక్టింగ్ ఇచ్చారు. అప్పుడు ఆల్రెడీ వాళ్ళు టెస్ట్ మూడ్ చేయడానికి కనెక్టింగ్ ఇచ్చేటప్పటికి అది ఆటోమేటిక్ ఏమైంది సార్, రోజు ఇంక్రీజ్ అవుతా వచ్చింది సార్. మనకి అది ఎప్పుడైతే 13.750కి మనకి ఎప్పటికైతే అయిందో అప్పుడు వాళ్ళు హోల్డ్ చేసి పెట్టారు, లాక్ చేసి పెట్టారు. ఇంకా అంటే వాళ్ళు అనుకున్న వర్క్ అనేది కంప్లీట్ కాలేదు కాబట్టి ఇంకా కమ్యూనిటీ అనేది అప్పటికే లేదు సార్. ఇంకా చాలా తక్కువ ఉంది కమ్యూనిటీ అనేది ఎక్కువ కావాలి కాబట్టి వాళ్ళు ఏం చేశారు సార్, అక్కడ లాక్ చేసి పెట్టి ప్రైజ్ ఇంక్రీజ్ అనేది అవ్వకుండా వాళ్ళు హోల్డ్లో పెట్టారు. ఎప్పుడైతే హోల్డ్లో పెట్టారో తర్వాత మళ్ళీ మనకి ప్యాన్కేక్ స్వాప్ లో ఎప్పుడైతే వచ్చిందో సార్, అప్పటి నుంచి కూడా చాలా మంది కూడా సేల్ చేయడం మొదలు పెట్టారు సార్. అప్పటి వరకు అయితే సేల్ అనేది చాలా తక్కువ ఉండేది, సేల్ చేయడం మొదలు పెట్టారు. ప్యాన్కేక్ స్వాప్ లో ఎప్పుడైతే సేల్ ఇచ్చారో అప్పటి నుంచి కూడా మనకి కొద్ది డౌన్ అవుతా అంటే ఒకటేసారి మనకి డౌన్ అవ్వలేదు సార్. మనకి ఎలా అయితే పెరిగిందో అలాగే డౌన్ అవుతా వచ్చింది. ఆ డౌన్ అవుతా కూడా అదేమైంది, ఒకటేసారి హెవీగా ఎవరైతే తీసి పెట్టుకున్నారో, ఎవరైతే బై చేసి పెట్టుకున్నారో వాళ్ళు ఒకటేసారి సేల్ చేయడం మూలన కూడా అది ఆటోమేటిక్గా మనకి ప్రైజ్ అనేది చాలా లోకి వెళ్ళింది. తర్వాత మళ్ళీ కమ్యూనిటీకి కూడా మళ్ళీ ఇంకా రావాలని చెప్పేసి వాళ్ళు కూడా ఇంకా లిక్విడిటీ అనేది తీయడం జరిగింది. ఆ లిక్విడిటీ తీయడం మూలానే ప్రైజ్ కూడా చాలా లోకి వెళ్ళింది సార్. ఆ లో వెళ్ళడం మూలన కమ్యూనిటీ కూడా మనం చూస్తూనే ఉన్నాం సార్. మనకి 2 lakhs ఎబో వచ్చారు, మనకి ఆల్రెడీ 2,16,000 ఎంతో వచ్చారు. కమ్యూనిటీ కూడా వాళ్ళ టార్గెట్ సార్. ఎప్పుడైతే వాళ్ళు అనుకున్న వర్క్ అయితే కంప్లీట్ అవుద్దో అప్పుడు వాళ్ళు లిక్విడిటీ యాడ్ చేయడం, మళ్ళీ ఆటోమేటిక్ అంటే ఒకటేసారి ప్రైజ్ ఇంక్రీజ్ కాదు, మీరు చెప్తా ఉంటారు కదా సార్, కొంచెం ఇంక్రీజ్ అవుతా ఉంటుందని, అలాగే ఇంక్రీజ్ అవుతుంది సార్. వాళ్ళు అనుకున్న వర్క్ కంప్లీట్ అయ్యేంత వరకు వాళ్ళ చేతిలో ఉంటుంది సార్. ఎప్పుడైతే డీసెంట్రలైజ్ అయ్యేంత వరకు కూడా ప్రైజ్ అనేది వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి కొద్దిగా ఏదైనా వెయిట్ చేయాలి సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. రాయ్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ 100% సార్, 100%. సో మంచి మనకి ఇది ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది, ఇంకా కూడా వస్తూ ఉంటుంది సార్. సో ఇక్కడ సార్ ఇంకేదో మాట్లాడాలనుకున్నారు కానీ ఒకటి సార్, సో కామన్ చీజ్ ఏంటంటే మనము అనుకున్న ఆన్సర్ రాదు మనకి, ఎందుకంటే మనం అనుకునేది వేరు. సో దీని గురించి నేను రేపు కూడా క్వశ్చన్ ఉందని చెప్పాను కదా మీకు, ఓకేనా? సో విల్ కంటిన్యూ ఆన్ దట్, నో ప్రాబ్లం. మీకు ఖచ్చితంగా మీకు ఇంకా కూడా 2-3 రిలీలతో ఒక ఆన్సర్ అనేది మీకు నేను చెప్పిస్తాను. సో यहाँ पे शेर सिंह सर है, शेर सिंह सर आप कंफर्टेबल में है क्या, कंफर्ट जोन में है क्या? सर जी सर, यहाँ पे आज का एक यानी क्वेश्चन आंसर सेशन बोल के मैंने रखा और कल भी ये कंटिन्यू होएगा. यहाँ पे एक क्वेश्चन आया हुआ है कि ये क्वेश्चन ये आया हुआ है कि
अपना पीवीसी जो है जब भी स्टार्टिंग में आया था $1 से आया हुआ है, ठीक है। और जैसा जैसा कि लगभग $14 तक चला गया, बट अभी हम लोग को हमारा टीम को हम बोल नहीं पाए, हम लॉस हो गया, टीम को लॉस हो गया। मतलब टीम हमको ज्यादा टीम आने वाला था, लेकिन ये जो है फिर डाउन आते 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 13, 12, 11, 10 ऐसा होते होते अभी ₹1 में आ गया। तो ऐसा क्यों किया सिस्टम ने? ऐसा नहीं करना चाहिए। अगर इसलिए हमारा टीम जा रहा है तो ऐसा क्यों हुआ बोल के क्वेश्चन आया हुआ है। अगर इसके बारे में आपने 2 मिनट 3 मिनट रखी हो तो अच्छा बात है बोल के मैंने आपको एडमिट किया। जी वेलकम। जी सर, जी जी सर। थैंक यू सर, थैंक यू, बहुत बहुत धन्यवाद। मैं जो 1 मिनट में बात बोलूंगा, 1 मिनट में आप जो भी हमारे जितने भी लीडर बने हुए हैं सभी को फिर अपनी भाषा में समझा देना। सर पक्का। थैंक यू सर। सबसे पहले हमारे मंच को प्रणाम। पीवीसी लर्न टीच एंड अर्न कुवैत मंच, और हमारे राजेश सर को जो मंच के रचयिता हैं, राजेश सर को नमस्कार, और सभी ग्रेट लीडरों को नमस्कार, और नारी शक्ति मां शक्ति सभी को प्रणाम। बाकी साथियों, ये जो दिया है, जो रेट को लेकर बताया गया सर ने कि रेट $1 से स्टार्ट हुई थी 28/2022 में, और 1 से $2, $2.5, $4, $5, 6, 7, 8, 9, 10, 13.76 तक छू के आया। कौन स्थिति में क्यों आया और अब ये ₹1 पे क्यों बना हुआ है? सर ने ये क्वेश्चन रखा है मेरे लिए, तो मैं इसके बारे में जितनी मेरे अंदर अनुभव नॉलेज है उस चीज को मैं बताना चाहूंगा। देखो साथियों, अगर हम इसको $1 से लेके और $10 तक पहुंचा के, और $10 के बाद इसको $20 पर पहुंचाने के लिए हम पहुंचाते रहते, तो जितने इस कम्युनिटी में इन्वेस्टर हैं वो सारे अपना पैसा बनाकर और इस सिस्टम से आउट हो जाते। परंतु सिस्टम ने क्या किया है कि कम्युनिटी के जितने भी इन्वेस्टर हैं वो भी कहीं भी भाग जाना, कहीं भी चले जाना, पर आएंगे यहीं पर। तो वो लूट कर माल को ना ले जाकर वो इसी में बने रहें, और जितने भी जो मेंबर हैं मीडियम और लो लेवल, निम्न और लो मीडियम, वो इसमें अपना प्रॉफिट अगर समय पर मंचों पर नॉलेज लेते रहें, अपना पेशेंस रखते रहें, और तो वो अपना प्रॉफिट 100% जनरेट कर सकते हैं। क्योंकि साथियों मैंने एक अनुमान लगाया है, क्योंकि मैंने खुद ने, देखो साथियों, मंचों पर लाइव क्या क्या दिखाया जाता है मुझे नहीं पता, और दिखाया जाता है जो हम भी देखते हैं उसको आप भी देखते हैं, ऐसी बात नहीं है। सर दिखा सकते हैं अपना बॉलर 25,000 का उनकी फार्मिंग हो रखी है, मैं भी दिखा सकता हूँ 2-3 बॉलर पर मेरी फार्मिंग हो रखी है। और अतुल गौर सर हैं, हमारे केवी दुर्गा सर हैं, या जो भी सर अपने 1-2 लाख पीवीसी मेटा होल्ड दिखा सकते हैं। पर मैंने अपनी आंखों से लाइव जाकर, लीडरों के पास जाकर, जो मेरे नजदीक है, टच में हैं, उनको मैंने देखा साथियों, 7-7 लाख पीवीसी मेटा और 12-12 लाख पीवीसी मेटा अपनी आंखों से मैंने। सिस्टम के बॉलर तो बहुत सारे, जो चेराराम माली हमारे जोधपुर के जो चलाते हैं अपना मंच, रॉयल राजस्थान मंच, उस पर तो हम देखते ही देखते हैं। पर सिस्टम के बहुत बॉलर हैं, बॉलरों में लेन देन होता है, स्वैपिंग होती है और सेल बाई होता है। परंतु हमने तो जो आपके पास टच वाला, हमारे पास फोन है टच वाला, उनमें मैंने जाकर लीडरों से उनका फोन खुलवाकर अपनी आंखों से उनके बॉलरों को खुलवाकर मैंने देखा है, उनकी फार्मिंग, उनकी सीड फंडिंग, उनका अनलीवर्ड और उनका होल्डिंग। साथियों कई बॉलरों में होल्डिंग कर रखा, जैसे मैंने अपने राजस्थान से ही, भरतपुर से, मेरे से 50-60 किलोमीटर दूरी पड़ती है, उनके बॉलर में उनका नाम है नीरज शर्मा, बिन कमांडर, फोर्स से रिटायरमेंट है, और वो 2020 में एंट्री जुड़े थे। उनमें टीम थी उसकी, उनकी 2-2.5 हज़ार की टीम थी पर्ल वाइन में,
इस समय पीवीसी मेटा में कोई टीम 10-5 लोग जुड़े हुए हैं, उनके मेरी तरह खुद के 20 बॉलर हैं और 20 बॉलर पे उन्होंने फार्मिंग कर रखी है, मेंटेन किया था 7.5 पे पे इधर 200% पे। उनके साथियों वो आज से 1.5 महीने पहले उनकी आईडी जो होल्डिंग की जो दिखाता टॉप में वो 46 रैंक पे थी, और आज जब कल वो उड़ीसा मंच पे आए थे तब मैंने उनको लाइव अपना करके मैंने दिखाया था, सर मुझे विश्वास नहीं है, आप मुझे दिखाओ कितने होल्डिंग है आपके पास। तो साथियों वो जो उड़ीसा मंच पे बोले उनका रियल सीन था, 7 लाख पीवीसी मेटा थे उनपे, और आज वो 100 टॉप में 30 रैंक पर हैं। अब ये सोच लीजिए हमारे कम्युनिटी में ऐसे ऐसे लोग जिनके अंदर इतना बड़ा पेशेंस, इतनी बड़ी नॉलेज को डेवलप कर रहे हैं और हमेशा कुछ ना कुछ सीखने का प्रयास करते हैं। मेरी तरह साथियों उन्होंने भी 80 लाख रुपए अपने घर से इन्वेस्ट कर रखा है, 80 लाख से प्लस। मैंने भी 2 अपना प्लॉट मतलब सेल आउट करके, और 29 मार्च 2022 में मैं एंट्री हुआ था परले। और ऐसा पूरी कम्युनिटी में मैं दावे के साथ कहता हूं, पूरी कम्युनिटी में ऐसा कोई व्यक्ति नहीं है जो मेरी तरह खुद के पैसे लगाकर रूबी किया हो। ऑटो पुल आके रूबी दुनिया ने किया है, परंतु खुद का पैसा लगाकर किसी व्यक्ति ने भी रूबी नहीं किया। अगर किया होगा तो कम्युनिटी में पूछ लेना, कोई व्यक्ति नहीं है, पहली बात। दूसरी बात, पीवीसी मेटा में दुनिया ने लाखों करोड़ रुपए लगा रखे हैं, होल्डिंग में, फार्मिंग में, सीड फंडिंग में, परंतु पर्लवैन में किसी के अंदर नहीं था कि अपने रैंक को अपग्रेड तो सब करते रहे। ऑटो पुल आते हुए क्वार्ट्स किया, किसी ने एमेथिस्ट किया, किसी ने टोपाज किया, किसी ने एमरल्ड किया, परंतु रूबी किसी ने नहीं किया खुद के पैसों से। जो ऑटो पुल आया एमेथिस्ट का, उससे रूबी किया, 3-3, 4-4 ऑटो पुल आए, परंतु मैं एक ऐसा व्यक्ति था, मैंने रूबी भी किया। और आज जो मैं कहना चाह रहा हूं इस बात को, अगर 1 रुपए की रेट पर क्यों है साथियों, 1 रुपए की रेट पे इसलिए है कि जब कोई भी कॉन्सेप्ट आता है और स्टार्टिंग में बड़े बड़े लीडर जुड़ते हैं, तो बड़े बड़े लीडर क्या करते हैं, उसको जुड़ते ही उसमें से निकालना शुरू कर देते हैं। तो 4-6 महीने में, साल भर में वो निकालते रहते हैं। छोटे लोगों को परख नहीं देते, और जो लिक्विडिटी डालता है सिस्टम उसको छोड़ते नहीं है, खींचते रहते हैं। इसलिए सिस्टम ने ऐसा किया, ना तो बड़े प्रॉफिट उठा पाए बहुत बड़ा, और ना छोटा प्रॉफिट उठा पाए बहुत बड़ा। अगर बड़े प्रॉफिट उठाते बहुत बड़ा तो मैं उस रैंक पे था, उस कंडीशन पे था कि मैं भी प्रॉफिट उठा पाता, परंतु साथियों मैंने 20,000 का भी, 1 लाख 2 लाख का भी प्रॉफिट नहीं उठाया, और ना ही वो विन कमांडर ने उठा पाया, ना अजय मोहित सर ने उठा पाया, ना अतुल गौड़ उठा पाए, ना केबी दुर्गा सर उठा पाए, कोई नहीं उठा पाया। सबका पैसा इसी में लगा हुआ है। समझने का प्रयास कीजिए, सबको मौका मिलेगा पैसा निकालने का, और ये लंबा सिस्टम चलेगा। ये 1 रुपए की रेट है, अभी ये 4 रुपए की रेट भी होगी 20 तारीख के बाद, और ये 10 रुपए की भी होगी। इसी साल में साथियों ये 25 और आधे डॉलर तक पहुंचेगी और उथल पुथल करेगा। आपको पैनिक नहीं होना है बिल्कुल। जो आपने गोल बनाए, जिस तरीके से आपने इन्वेस्ट किया है, उस तरीके से आप अपना गोल बनाकर और अपने एग्जिट और एंटर होना सीखिए। सर हमारे राजेश सर हमारे बहुत बेहतरीन तरीके से आपको नॉलेज देते हैं। नॉलेज के अभाव के कारण हमारा पैसा डूबता है। अगर हमारे अंदर नॉलेज बढ़ाते रहेंगे और किसी का कहना नहीं मानेंगे, अपने आप पर विश्वास रखेंगे और सिस्टम पर विश्वास रखेंगे, तो ये सिस्टम अभी लंबे समय तक चलेगा। बस की दुनिया में आने वाला है, आ चुका है, और बहुत बड़ा इसका काम है साथियों। आप भी बड़े बड़े लीडर हो, आप भी लोगों से बात करते हो, हम भी करते हैं, ऐसी बात नहीं है। जब पैसा हमारा लगाया तो मन भी लगाना पड़ेगा और नजर खबर सबर भी रखना पड़ेगा। तो साथियों मैं ज्यादा नहीं बोलूंगा, बस यही कहना चाहूंगा। सर हमारे राजेश सर सभी कुछ जानते हैं और सब कुछ लाइव दिखाते हैं, चाहे वो कौन मार्केट कैप है, चाहे वो कौन जीको है, चाहे वो टोकन स्नैपर है, सब दिखाते हैं। मैं तो कुछ भी नहीं जानता, केवल व्हाट्सएप कॉल से दूसरे को भेजना जानता था उस समय। अब मैं पेस्ट करना सीख गया हूं, अब ट्रांसफर करना सीख गया हूं, और बाइनेंस से में जब लिस्ट हुआ था पीवीसी मेटा, तब किसी से सीखकर टोकन जो यूएसडीटी थी उसको वो खरीदना सीख गया था। और बड़ी नॉलेज नहीं है, परंतु मेरे अंदर जो जोश और जुनून है
अपने आप पर विश्वास और सिस्टम पर विश्वास, दिल से कार्य कर रहा हूं। आपका मिलेगा साथियों। कल फिर मैं आऊंगा और अपने बॉलर दिखाऊंगा। 3 बॉलर में आपको बहुत बेहतरीन तरीके से बॉलर दिखाऊंगा और आप इसी मंच पे आना। मैं 7 बजे से लेके 11:15 बजे तक 15 मिनट का सेशन लूंगा। आपको पता लग जाएगी कि इस बंदे के अंदर कितनी बड़ी पावर, कितनी बड़ी पोर्टफोलियो बना हुआ है। तो थैंक यू सो मच। जय पीवीसी मेटा, जय पर्लमैन। థ్యాంక్ యూ సార్. ఒకసారి అందరు క్లాప్స్ కొట్టండి సార్. అర్థమైన వాళ్ళు చాలా చాలా మరి సార్ చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఒకసారి సార్. కేర్ఫుల్ సార్, థ్యాంక్ యూ ఫర్ కేర్. సూపర్ సార్, ఎక్సలెంట్. एक्सलेंट మరి సారు రేపు కూడా कल भी सर ने हमको वैलिड दिखाएगा बोला. सो थैंक यू. मैं अभी थोड़ा सा हिंदी बात करके बाद में मैं तेलुगु में बात करता हूँ. थैंक यू सर, वंडरफुल. हम लोग को बहुत अच्छा नॉलेज दिया. तो आपने बहुत कुछ बोला है. मैंने हमारा टीम को वो बात पूरा तेलुगु में हमारा भाषा में बोलने के लिए मैंने कोशिश करता हूँ. अगर आज पूरा नहीं हो तो कल भी बोलूंगा. लेकिन आपने बोला यस सर. थैंक यू सर. कल आपने 10 से 11 बजे पक्का आऊंगा सर. कितना बजे सर? 10 बजकर 10:30 10:45 पर मैं अपना बॉलर दिखाऊंगा. 3 बॉलर दिखाऊंगा जबरदस्त तरीके से. ఓకే. థ్యాంక్ యూ సార్. सब लोग మన అందరు వినండి. 10:45 సారు తన వ్యాలెట్ ఓపెన్ చేసి ఏంటి అనేది చూపించడానికి ప్రయత్నం చేస్తారు. సో థ్యాంక్ యూ షేర్ సింగ్ సార్. ఇక్కడ మెయిన్ విషయాలు చెప్తాను మీకు కొన్ని ఎందుకంటే ఇప్పుడు నాకు పూర్తిగా చెప్పడానికి కుదరదు కనుక అన్ని విషయాలు. సారు రూబీ చేశారు అంటే చాలా మంది టీమ్ తో చేశారు. కానీ సార్ వచ్చేసి తనకున్న జాగా అమ్మి ఫ్లాట్ సేల్ చేసి జాగా అంటే ఉంటుంది కదా భూమి, తన ఒక భూమి సేల్ చేసి తను మరి రూబీ అయ్యారు. ఓకేనా? సో అది కూడా మనకు చెప్పడం జరిగింది ఇక్కడ. తర్వాత క్వశ్చన్స్ ఆన్సర్ అంటే నేను షార్ట్ కట్ చెప్తాను సార్. ఇందులో చాలా మంది డబ్బులు సంపాదించుకున్నారు. ఎలాగంటే $1 వచ్చి $13 వెళ్ళింది కనుకనే చాలా మంది సంపాదించుకున్నారు. ఓకే, సంపాదించుకున్న వాళ్ళు మరి ఉన్నారా అంటే లేరు. అంటే మనీ తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. సో అది ఎక్కడిది? పీవీసీ. అది పీవీసీ పైసలు, డబ్బులు అనేది పీవీసీ వాళ్ళకి. అది తీసుకొని వాళ్ళు ఇందులో నుంచి వెళ్ళిపోయారంటే మనలాంటి వాళ్ళు కాదు. ఏంటి? సీడ్ ఫండింగ్ అండ్ టోకెన్ ఫార్మింగ్ చేసి ఉన్న వాళ్ళు కాదు. దట్ ఈస్ పీవీసీ మెటా మీద మనకు నమ్మకం సార్ 0.000 ముంగట 8 సున్నాలు, ఆ తర్వాత 1% మాత్రమే మన నమ్మకం. నేను అందరిని అనట్లేదు, అర్థం చేసుకునే ప్రయత్నించండి సార్. ఇప్పుడు విధానాన్ని బట్టి మీకు చెప్తున్నాను. సో బయట వాళ్ళకి ఏంటంటే సార్ అవి 9 జీరోలు ఉండవు ముంగట ఒకనికి. నంబర్ 1 నమ్మకం పీవీసీ మెటా మీద. సో అలాంటి వాళ్ళు ఏం చేశారు అంటే సార్ మోస్ట్లీ ఎంత వీలైతే అంత ఆ ప్రాఫిట్ 1000 వంతు బుక్ చేసుకున్నారు సార్. వాళ్ళు బుక్ చేసుకుని ఉండి సర్వైవ్ అయితే పర్వాలేదు, కలాస్ వచ్చింది తీసుకున్నామా పోయామా అన్నట్టు వెళ్ళిపోవడం జరిగింది. సో ఆ విధంగా కూడా మనకు మైనస్ పాయింట్ అనేది జరిగింది. ఓకేనా? సో ఉంటే బాగుంటుండే. సో ఇక్కడ కొంతమంది పేర్లు తీసారు లీడర్. కేబీ దుర్గా సార్ కావచ్చు, అతుల్ సార్ కావచ్చు, మీరు కావచ్చు, మేము కావచ్చు, ఇంకా ఇప్పటికీ మన లీడర్లు చాలా మంది ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా వీళ్ళకి ప్రాఫిట్ బుక్ అవ్వలేదు ఇంకా అనుకున్నట్టు. అంటే వీళ్ళు దీన్ని నమ్ముకొని ఉన్నారు, పీవీసీని నమ్ముకొని నిలబడ్డారు, పీవీసీ మెటాని నమ్ముకొని నిలబడ్డారు. సో వాళ్ళకి కొద్దిగా దిక్కత ఏర్పడింది. అంటే మనలాంటి వాళ్ళకి మనం కూడా అంతే కదా సార్. మనం కూడా ప్రతిరోజు కంటిన్యూగా ఉంటున్నాం ఇందులో, అవునా? సో అందుకని చెప్పేసి ఆ విధంగా ప్రైస్ అనేది డౌన్ అవడం జరిగింది. బట్ ఇక్కడ మన అందరికీ నేర్చుకునేది ఏంటంటే సార్, మీరు దాని గురించి పట్టించుకోవద్దు. మీరు మీ యొక్క ప్రాఫిట్ బుక్ చేసుకోండి. తర్వాత మీకు ఖచ్చితంగా మీకు సిస్టమ్ ప్రాఫిట్ ఇస్తుంది. కాబట్టి దానికి కొద్దిగా టైం పడుతుంది. ఓకేనా? సో మీకు డైరెక్ట్ ఆన్సర్ దొరకదు. ఎవరైనా కూడా ఇలా మీకు ఎగ్జాంపుల్స్ ఇస్తూనే చెప్తారు. ఇప్పుడు జి భాస్కర్ సార్ కావచ్చు మాట్లాడారు, ఎగ్జాంపుల్ ఇచ్చి. వెంకటేష్ సార్ ఎగ్జాంపుల్ ఇచ్చి మాట్లాడారు. సో ఇక్కడ షేర్ సింగ్ సార్ కూడా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి మాట్లాడారు. ఎవరు కానీ డైరెక్ట్ గా దొరకదు. ఇంకా నేను ఎంతమంది లీడర్లు పిలిచినా ఒక ఎగ్జాంపుల్ గా తీసుకునే చెప్పడం జరుగుతుంది. బట్ ఇక్కడ మీకు వచ్చిన ఏంటంటే మన టీం వాళ్ళకు ఇదంతా అవసరం లేదు. ఎస్, 100% మీ యొక్క మనసులో ఉంది. నేను చెప్తా పట్టినండి, నా టీం కూడా అలా ఉంది కదా, అదంతా కాదు నాకు సార్. నేను వచ్చాను, ఇప్పుడు పెరగాలంతే, దట్స్ ఇట్. అట్లుంటారు అనమాట పబ్లిక్. ఎనీవే, నో ప్రాబ్లం. సో సార్ ఇంకా చాలా విషయాలు చెప్పారు. సార్ ఇంకొక విషయం చెప్పారు, మీరు ఒకటి చెప్తాను మీకు. ఈ నెలలో ఈ 10 రోజుల్లో దగ్గర అంటే సార్ చెప్పింది మాట్లాడుతున్నాడు, ఇప్పుడు చెప్పింది దగ్గర మన పీవీసీ మెటా వాల్యూ అనేది
20 రూపీస్ కంటే ఎక్కువనే అవుతుంది అనే విషయాన్ని మాట్లాడడం జరిగింది. అంటే హిందీ అర్థమైన వాళ్ళకి ఆల్రెడీ తెలిసింది. బట్ నేను పూర్తిగా జీరో నాలెడ్జ్ అంటే హిందీ రాని వాళ్ళ గురించి నేను చెప్తున్నాను అనమాట. సో బీ ఆన్. సో $1000 తీసుకోండి, ఇప్పుడే తొందరగా బై చేయండి. మీ ప్రాఫిట్ అనేది నేను జస్ట్ 0.13తోనే 300 ప్రాఫిట్ బుక్ $300, $350. ఇది డాలర్ బిజినెస్, కనుక మనం డాలర్లు మాట్లాడాలి. ఓకేనా? అడిగిన వాళ్ళకి మాత్రమే రూపాయల్లో చెప్తాను. సో ఇక్కడ $1000 ఇప్పుడు పీవీసీ మీద బై చేయండి 100%. దాన్ని పెట్టుకోండి. సో ఒకవేళ సార్ 20 అన్నారు, ఇక్కడ నేను $12, సారీ ఎంత 12 కాదు, చాలా తక్కువలో మాట్లాడాను, $2 కూడా మాట్లాడలేను. ఓకేనా? సో ఆ విధంగానైతేనే ఇంత ప్రాఫిట్ బుక్ చేసుకుంటే, ఒకవేళ $10 అయితే మీకు ఎంత ప్రాఫిట్ రావాలి ఆలోచించండి. సో అది ఆ విధంగా మీరు ఉండండి. ఎందుకు ఎక్కువ తీసుకున్నారంటే టైం ఈరోజు మరి షేర్ సింగ్ సార్ని పిలిచాను. పిలిచిన తర్వాత సార్ మరి ఒక 10 నిమిషాలు తీసుకున్నారు. సో నేను ఒక 5 నిమిషాలు మాట్లాడాలి కదా, లేకపోతే తను హాఫ్ ఆఫ్ నాలెడ్జ్ తో మన మీటింగ్ బంద్ చేసినట్టు అయిపోతుంది అని అలా మాట్లాడడం. సో రేపు కూడా ఈ క్వశ్చన్ నేను రైజ్ చేస్తాను సార్, ఆ క్వశ్చన్. సో రేపు కూడా క్వశ్చన్ ఆన్సర్ అనేది కంటిన్యూ ఉంటుంది. ఈ ఆన్సర్ కి చంద్రశేఖర్ సార్ కూడా రేపు ఆన్సర్ ఇవ్వాలి మెయిన్ గా. ఇక మిగతా వాళ్ళు నేను అడుగుతాను. ఆ క్వశ్చన్ ఏంటనేది మీరు వినే ఉంటారు. ఆ క్వశ్చన్ నేనే రైజ్ చేస్తాను సార్. సో ఎనీవే టైం కూడా మంచిగానే అయింది, 20 నిమిషాలు ఎక్స్ట్రా అయింది. సో ఏ హ్యాండ్ రైజ్ లేదు, క్వశ్చన్ కూడా లేదు కనుక మనకి. సో రేపు కూడా మీరు క్వశ్చన్ అనేది రైజ్ చేసుకోండి ఏమైనా ఉంటే. రేపు కూడా మీకు క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ఇది కంటిన్యూ అవుతుంది రేపు ఒక రోజు కూడా. సో థ్యాంక్ యూ అందరికి. మరి టైం కూడా చాలా అయింది కనుక. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. ఎస్ సార్. హ్యాపీ భోగి సార్. రాజమల్ల వెంకటేశ్వర సార్. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. మాట్లాడండి సార్. అవును సార్, రాజమల్ల వెంకటేశ్వర సార్. చివరి నిమిషంలో అంటే అంతా అయిపోయినాక మాట్లాడదామని చెప్పేసి వెల్కమ్ సార్. మాట్లాడండి ఉన్నాను సార్. ముందుగా అందరికి అంటే సమయభావం వల్ల పేరు చెప్పట్లేదు సార్. అందరికి భోగి శుభాకాంక్షలు సార్. నా క్వశ్చన్ ఏంటంటే సార్, ఇప్పుడు మనం ఇందాక రేటు గురించి మాట్లాడుకున్నాం కదా, రేటు గురించి నేను అడగాను సార్. ఇప్పుడు జనరల్ గా నేను ఎర్లీ బర్డ్ ఆఫర్ చేసుకున్నాను సార్. నాకు టీం లేదు, నేనే ఒక 30,000 తోటి ఎర్లీ బర్డ్ ఆఫర్ చేసుకున్నాను. అంటే ఇది రేపటి కోసం సార్ నేను అడిగేది, ఈ రోజే ఆన్సర్ చెప్పొద్దు నాకు. నేను ఎర్లీ బర్డ్ ఆఫర్ చేసుకుంటే నాకు 1000 రోజులలో ఎన్ని డాలర్లు వస్తాయి? అమౌంట్ గురించి కాదు. క్వశ్చన్ అర్థమైందా సార్? నేను ఎర్లీ బర్డ్ ఆఫర్ చేసుకున్నాను. ఎర్లీ బర్డ్ ఆఫర్ అంటే మనకు తెలిసిందే కదా, ఒక $100 తోటి చేసుకున్నాను సార్. నేను ఏ అండ్ బి చేసుకున్నాను. నాకు 1000 రోజులలో ఎన్ని డాలర్లు వస్తాయి? ఇది నాకు వచ్చింది సార్. రేపు ఆన్సర్ కావాలి. షూర్ సార్, షూర్. ఖచ్చితంగా మా లీడర్స్ అందరు ఉన్నారు. అంటే మీరు ఎంతతో చేసుకుంటే, అంటే మీరు $200 సార్. $100 అంటే కింద $200 బిజినెస్ మీరు అంతే సార్. ఎర్లీ బర్డ్ ఆఫర్ అంటే ఇంకా $300 కదా సార్. ఓకే సార్. కింద ఏకు 100, బికు 100, నాది మెయిన్ యూకు 100 అన్నారు సార్. $300 ఎర్లీ బర్డ్ ఆఫర్ నేను చేసుకున్నాను. 1000 days కదా మనకు టైము, మొత్తం కలిపి నాయే డబ్బులు కాబట్టి నాకు 1000 days లో ఎన్ని USDTలు వస్తాయి నాకు? ఓకే సార్, థ్యాంక్ యూ. రేపటి కోసం సార్. ఓకే సార్. ఓకే, నోటెడ్ డిస్పాట్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో విల్ బి కంటిన్యూ టుమారో. సో అందరికి పేరు పేరున ధన్యవాదాలు సార్. మరి ప్రతి ఒక్కరికి మాట్లాడిన వాళ్ళకు వచ్చిన వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. టు బి కంటిన్యూ టుమారో. సో మళ్ళీ 9:40 మనం ఎంటర్ అవుదాం. సో అందరికి నమస్తే. అందరూ కూడా జై పీవీసీ మెటా, పీస్ఫుల్ లీడర్ అని చెప్పేసి లెఫ్ట్ అవ్వండి మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. జై పీవీసీ మెటా సార్. జై కువైట్. జై పీవీసీ మెటా. జై పీవీసీ మెటా. బాయ్ సార్. పీవీసీ మెటా. జై పీవీసీ మెటా. పీవీసీ మెటా. థ్యాంక్ యూ రాజేష్ సార్. హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ భోగి. జై పెర్లవెన్, జై పీవీసీ మెటా, పీస్ పెట్టిన. థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్. థ్యాంక్ యూ పీవీసీ మెటా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. జై పీవీసీ మెటా సార్. జై. థ్యాంక్ యూ.